సినిమా పరిశ్రమలో 24 క్రాఫ్ట్స్‌లో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ క్రాఫ్ట్ ఫ్యాషన్ డిజైనింగ్. ఫ్యాషన్ డిజైనింగ్‌కి ఎందుకు అంత ఇంపార్టెన్స్ అంటే, ఒక మనిషి పలానా క్యారెక్టర్‌లోకి దూరిపోవాలంటే ముందుగా మనం చూసేది ఆళ్ళ నటన కంటే ముందు ఆహార్యం. ఆహార్యం బాగుండాలంటే ఆ ఫ్యాషన్ డిజైనర్‌కి కథ మీద పట్టుండాలి. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆళ్ళేసిన బట్టలను బట్టి కథలో ఏ పార్ట్‌ని చెప్పాలనుకుంటున్నారనేది వారికే తెలుస్తుంది. అందుకే చాలా నంది అవార్డులు కూడా కాస్ట్యూమ్ డిజైనర్స్‌కి చాలా స్పెషల్‌గా ఇస్తారు. అలాంటి కోవలో ఇప్పుడు లేవు గాని నంది అవార్డ్స్ గతంలో అనేకం వచ్చాయి. ఒకసారిగా ఈ కొత్త ఫ్యాషన్ డిజైనర్‌ని ఈ డికేడ్‌లో పరిచయమైన ఈ అమ్మాయితోని సరదాగా మాట్లాడతాం. ఆమెనే ప్రసన్న దంతులూరి గారు. హాయ్ అండి. అండి. కంగ్రాచ్యులేషన్స్ ఫర్ యువర్ వర్క్స్. థ్యాంక్ యూ. ఆహ్, నాకు ఎప్పటినుంచో ఒక డౌట్ మేడం. ఆ! ఫ్యాషన్ డిజైనర్ అంటే ఏంటి? స్టైలిస్ట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ డిజైనర్ అనుకోండి, స్టోరీ చెప్తారు. ఒక క్యారెక్టర్ ఉంటుంది. మేబీ విలన్ అవ్వచ్చు, హీరో అవ్వచ్చు, హీరోయిన్ అవ్వచ్చు. ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉందంటే ఐ కెన్ డూ స్కెచ్. దాన్ని స్కెచ్ చేసి ఏ జ్యువెలరీ బాగుంటుంది, మేకింగ్ చేపిస్తాము. ఫ్యాబ్రిక్స్‌తో సేమ్ కాస్ట్యూమ్ రెడీ చేపిస్తాం. సో, మేము డిజైనర్స్. స్టైలిస్ట్ అంటే జస్ట్ ఈజీ వర్క్. లైక్ అంత కష్టం కాదు. జస్ట్ షాపింగ్‌కి వెళ్ళాలి. బెటర్ కలర్ కాంబినేషన్ చూస్ చేసుకోవాలి. ప్రాపర్ సెటప్ అండ్ ప్రాపర్ జ్యువెలరీ ఓకే. సెట్ చేయొచ్చు. సో, అది వేరు, ఇది వేరు. ఓకే. డిఫరెన్స్ ఉంటుంది. కానీ మీకు వాళ్ళకి కలిసి కొలాబరేట్ చేసి వర్క్ చేస్తా ఉంటారా మామూలుగా సినిమాస్‌కి? అంటే ఈ నౌఎడేస్‌లో తేడా లేదండి. ఇప్పుడెలా అంటే అందరికీ తెలీదు. ఏది, ఎవరు, ఏంటి అని తెలీదు. ఓకే. ఈ అమ్మాయి కాస్ట్యూమ్ అంతే. ఈ అమ్మాయి డిజైనరా? లేదు అంటే ఫ్యాషన్ స్టైలిస్టా తెలీదు. ఆ పదానికి ఉన్న డిఫరెన్స్ తెలియట్లేదు. ఫ్యాషన్ డిజైనర్ అంటే సినిమాకి ఏ రేంజ్ వర్క్ చేయగలరు? నా ఉద్దేశంలో అంటే హ్మ్. మామూలుగా ఒక చిన్న వర్కే అనుకుందాం అనుకుంటే కాదు. హ్మ్. 'ఉప్పెన' లాంటి సినిమా తీసుకుంటే మొత్తం ఆ రూరల్ ఆ ఏరియాకి తీసుకెళ్ళిపోవాలి. హ్మ్. అందులో ఇప్పుడు మీరు 'ఉప్పెన' సినిమా చేశారు కాబట్టి ఆ టాపిక్ తీసుకొస్తున్నాను. హ్మ్. అంటే దానికి సంబంధించి మీరు చేసే వర్క్స్ ఎలా ఉంటాయి? బ్యాక్‌గ్రౌండ్ వర్క్స్. అంటే లైక్ నేను ఫ్రమ్ ఆంధ్ర, భీమవరం. సో, నాకు కాకినాడ బ్యాక్‌డ్రాప్ వచ్చింది. నేను నియర్ బైయే. బట్ నేనెప్పుడు కాకినాడ బిఫోర్ వెళ్ళలేదు. ఓకే. అలా అని నేను కంప్లీట్‌లీ డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్. లైక్ నా బోర్న్ అండ్ బర్త్ అప్ ఎవ్రీథింగ్ కంప్లీట్ డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్. అది నేను చేసే క్యారెక్టర్ వచ్చి ఫిషర్ మ్యాన్ బ్యాక్‌గ్రౌండ్. అవును. సో, నాకసలు ఐడియానే ఉండదు కంపారిటివ్. హ్మ్. బట్ నాకున్న ఒక ఎలా అంటే జస్ట్ చెప్తే చాలు నేర్చుకోవడానికి చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను. సో, క్యారెక్టర్ చెప్పారు, స్టోరీ చెప్పారు. ఒక ఫిషర్ మ్యాన్‌లాగా ఉండాలి. కాకపోతే చాలా యూనిక్‌గా ఉండాలి. అప్పటికి కొన్ని సినిమాలొచ్చినియి. కైండ్ ఆఫ్ ఈ స్మార్ట్ ఈ టైపు. హ్మ్. లేదా ఇంకా కొన్ని చాలా సినిమాలొచ్చినియి. కొన్ని కొన్ని గోవాలో బట్టలుంటాయి. హ్మ్. సో, ఆ బట్టలు ఇలా ఈజీగా అవైలబుల్ ఉంటాయి. సో, మా డైరెక్టర్ ఏం చెప్పారు అంటే, "ప్రసన్న నాకిలా గోవా బట్టల్లాగొద్దు. సంథింగ్ యూనిక్‌గా కావాలి." సో, అప్పుడు నేనేం చేశా, పాత కృష్ణ గారి సినిమాలు హ్మ్. 'వన్ నేనొక్కనే' నా సినిమా ఉండేది. అవును. నంబర్ 1 అని. హ్మ్. దాంట్లో ఎలా అంటే ఆయన చాలా వెరైటీగా బట్టలేస్తాడు. అలా చాలా పాత సినిమాలున్నాయండి. హ్మ్. అలాంటివి నేను రిఫరెన్స్‌లు చూసుకొని అండ్ కొన్ని తమిళ్ సినిమాలు చూసాను. అవి బికాజ్ నాకు 'ఫిషర్ మ్యాన్' ఐడియా లేదు. సో, ధనుష్ తమిళ్ సినిమాలన్నీ చూసేదాన్ని. హ్మ్. ఆ బనియన్స్ ఏంటి? ఎలా ఉంటాయి? ఓకే. లుంగీలు ఎలా కట్టాలి? ఇన్ కేస్ లుంగీలు వాడితే ఏ లుంగీస్ బెటర్ ఉంటాయి? దెన్ షర్ట్‌లు అప్పుడెలా అంటే లిమిటెడ్ బడ్జెట్స్ కూడా ఉంటాయి నాకు. హ్మ్. సో, బడ్జెట్‌లో చేసుకోవాలి, చాలా అందంగా చేయాలి అంటే ఎలా అన్నదానికి ప్రాక్టికల్‌గా ఉప్పెన బయటకొచ్చింది. ఓకే. నా ఎగ్జామ్ అది. ఆ! అంటే నిజంగా అప్పట్లోగా అంటే అంత పెద్ద ఫేమేం గాదు మీరు. హ్మ్. హ్మ్. మిమ్మల్ని ఒకసారి తీసుకోవాలి అంటే ఇప్పుడు మిగతా వాళ్ళందరికి అనుకోండి. హ్మ్. ఒక కెమెరామెన్ అంటే అతను వర్క్ చూపిస్తారు. హ్మ్. అది అతనికి ఫస్ట్ సినిమా అయినప్పుడు అతనికి ఛాలెంజే. హ్మ్. అదే ఒక మ్యూజిక్ డైరెక్టర్ అయితే ట్యూన్స్ వినిపిస్తారు. హ్మ్. మీరు ఏం చూపిచ్చి, ఏ హ్మ్. వర్క్ చూపిచ్చి మీరు ఆ కథకి లాక్ అయ్యి ఆ సినిమాకి ప్రొడక్షన్ డిజైనర్ ఐ మీన్ కాస్ట్యూమ్ కాస్ట్యూమ్. డిజైనర్ అవుతారు? హ్మ్. యాక్చువల్లీ నేను స్కెచెస్ చేస్తాను. స్టోరీ బోర్డ్ చేస్తాను. నా ఫ్రెండ్స్ కొంతమంది సినిమాలకి లేదు ఓహ్! అంటే గనుక ఎవరైనా స్టోరీ చెప్పారు. ఈ సీన్ ఇక్కడ లాక్ అయిపోయింది. మాకు క్లారిటీ లేదు. దీన్నేమన్నా కొంచెం హెల్ప్ చేస్తాను. ఎంటైర్ సీనే స్కెచ్ వేసేస్తాను. సో, ఆ అలవాటుంది. అండ్ చాలామంది నా బ్యాచ్ అందరికీ తెలుసు. ఓకే. పీవీ స్కెచెస్ వేస్తుంది అండ్ స్టోరీ బోర్డ్స్ చేస్తది. నాకు స్టోరీస్ చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉంది. ఎవరైనా స్టోరీ చెప్తే అది ఇన్వాల్వ్ అయిపోతాను. లైక్ బావుంది, బాలేదు. లేదా దీంట్లో ఎంతవరకు నేను చేస్తే ఇంకెంత బావుంటుంది. అండ్ సేమ్ వేలో నాకు మ్యూజికల్ సెన్స్ కూడా అంతే ఉంది. ఓకే. సో, దానివల్ల ఎలా అంటే ప్రతీదీ ఏది చేస్తున్నా ఓకే. హెల్ప్ అవుతుంది తప్ప ఎప్పుడు ఫ్లాప్ అవ్వలేదు ఇప్పటిదాకా లక్కీగా. ఓకే. సో అంటే మీ వర్క్‌లో అయితే మీరు పర్ఫెక్ట్ ఉంటారు. హ్మ్. హ్మ్.
ఇప్పుడు ఏం చదువుకున్నారు మేడం? మాస్టర్స్ అయిపోయింది డిజైనింగ్లోనే. డిజైనింగ్‌లో మాస్టర్స్. అసలు ఫస్ట్ నుంచి అంటే మీ లైఫ్ స్టైల్‌కి సంబంధించి ఏమేమి ఇప్పటివరకు చేసుకున్నారు? ఏ ఇయర్ పాస్డ్ ఔట్? మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఒకసారి ఫ్రమ్ భీమవరం, బోర్న్ అండ్ బర్టప్ అంతా అక్కడే. 10th వరకు అక్కడే. ఆల్మోస్ట్ 2009 ఆ టైంలో పాస్ అవుట్. 10th బిల్ ఆ టైంలోనే. హ్మ్. సో అక్కడి నుంచి కట్ చేసి ఇంటర్ తర్వాత హైదరాబాదు. సో అప్పటి వరకు ఎలా అంటే నేను ఒక అల్లరి పిల్ల. హ్మ్. హాస్టల్లో పడేశారు మన బాధ తట్టుకోలేక. ఆ హాస్టల్ కూడా ఎలా అంటే లైక్ కైండ్ ఆఫ్ ఇట్స్ నాట్ ఏ హాస్టల్. ఒక పొద్దున్నే 4:00 లేవాలి, యోగా చేయాలి, సూర్య నమస్కారాలు చేయాలి, అగ్నిహోత్రం ఉంటుంది, విష్ణు సహస్రనామాలు ఉంటాయి, 6 గంటలకి చన్నీళ్ళ స్నానం ఉంటుంది. దెన్ అక్కడ ఎలా అంటే ఒకటి చిన్న లేదు పెద్ద లేదు, క్యాస్ట్ కానీ చిన్న వీడి పెద్ద వీడి ఆస్తి ఏముండవు. ప్రతి ఒక్క 6th క్లాస్ ఉందా క్లాస్ రూములు చదవాలి, 7th క్లాస్ ఉందా కారిడార్స్ చదవాలి, 8th క్లాస్ ఉందా కళ్ళాపేసం ముగ్గులు వేయాలి, 9th క్లాస్ ఉందా కుకింగ్ వంట చేయాలి, 10th క్లాస్ ఉందా మేజర్ వర్క్ పూజ గది, ఇట్లాంటివి కొన్ని పనులు ఉంటాయి. క్లాస్ వైజ్ డివైడ్ అయిపోతాయి. అక్కడ దానివల్ల నేను చాలా నేర్చుకున్నాను. ఇది చాలా ఫస్ట్ ఫ్రెష్‌గా విన్నా నేను. ఇంతవరకు ఎప్పుడు ఎక్కడండి స్కూలు? భీమవరంలో. భీమవరంలోనా? వెరీ నైస్. ఇప్పుడు లేదు తీస్తారు. హ్మ్. మేబీ నాకు లక్కీగా పడేశారు అందులోని. సో దానివల్ల ఎలా చాలా నేర్చుకున్నాను ఆ టైంలో. లైక్ ఈ కాన్సంట్రేషన్ రావటం, లైక్ చాలా తక్కువ టైంలో నేర్చుకుని ఉంటాను. ఇది చాలా యూనిక్‌గా ఉంది. ఇంతవరకు ఎప్పుడు వినలే కాన్సెప్ట్ కూడా. అంటే దీనివల్ల మనకి చాలా ఉపయోగం కూడా ఉంటది కదా! నాకు వంట వచ్చింది అక్కడి నుంచే. అండ్ నా వంట ఇప్పుడు చాలా మందికి నచ్చుద్ది నేను చేసే వంట. అండ్ నాకు స్కెచెస్ వచ్చినాయి కూడా అక్కడి నుంచే. నాకు దాని మీద ఇంట్రెస్ట్ ఉందని అప్పుడే అర్థమైంది. వై బికాజ్ ఆ టైంలో నేను హిందీ ఒక పీరియడ్ స్కిప్ కొట్టడానికి స్కెచ్లు వేసుకునేదాన్ని. ఓకే. స్కూల్ పేరేమన్నారు? మహాత్మా గాంధీ యోగా విద్యాలయం. ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదు. ఓకే. అయితే ఇందాక మీరు మాట్లాడుతా బిల్లా అనగానే ఒక నవ్వు నవ్వారు. ఎందుకండి? నా 10th టైంలో రిలీజ్ అయింది అది. ఓకే. సో కరెక్ట్గా కట్ చేస్తే మ్యాథ్స్ ఎగ్జామ్స్ మాకు ఎలా అంటే హాస్టల్ కదా, లాక్స్ వేసేసేవారు, బయటకు వెళ్తానే ఉండదు. ఈవెన్ పబ్లిక్ ఎగ్జామ్స్ కూడా వెహికల్ వచ్చి తీసుకువెళ్ళి ఎగ్జామ్ రాపించి మళ్ళీ తీసుకొచ్చేస్తారు. సో నాకు ఆ టైంకి ఐ వాజ్ ఫుల్ డైహార్డ్ విల్లా అంటే ప్రభాస్ ఫ్యాన్. ఎప్పటి నుంచి అంటే రాఘవేంద్ర నుంచి. అబ్బో! అప్పటికి మీ వయసు ఎంతండి? అంటే మీకు తెలియదండి, చిన్నప్పుడు కొన్ని మా చుట్టూ ఉన్న పరిసరాలు, నా రిలేటివ్స్, నా కజిన్స్, నా తమ్ముళ్ళు, అన్నయ్యలు ఇలా అంతా అంటే పొద్దున్న లేచినాక ప్రభాస్ ప్రభాస్ ప్రభాస్, ఇంకొక ధ్యాస ఉండదు, ఇంకో హీరో ఉండడు. గట్టిగా కాస్ట్ ఫీలింగ్ ఉంది మీరు రాజులు కాస్ట్ కాబట్టి. ఫీలింగ్ అని కాదు, కైండ్ ఆఫ్ నాకు తెలియదు. నాకు అప్పుడు చిన్న వయసు. సరే క్యాస్ట్‌ని ప్రస్తావించకూడదు కానీ బట్ మీరు రాజులు అనే సంగతి ఊరందరికీ తెలుసు. అందుకని మాట్లాడతాను. పర్సనాలిటీ నచ్చింది, కళ్ళు నచ్చాయి. నాకు ప్రభాస్ చేతులు చాలా ఇష్టం, బాగుంటాయి. ప్రభాస్ చేతులు బాగుంటాయి. నీకు బిల్లాలో లైక్ బిల్లాలో కానీ, సాహోలో కానీ, లేదు అంటే కనుక రీసెంట్గా కల్కిలో కానీ వేళ్ళ నుంచి బ్లడ్ ఒక షార్ట్ పడుతూ ఉంటుంది. జస్ట్ లాంగ్లో చూపించి క్లోజ్కి వస్తుంది. చాలా నేను ఆ సినిమా కోసం 4 సార్లు థియేటర్కి వెళ్ళాను, సలార్లోని. అండ్ ఇంకొకటి సలార్లో ఒకటి ఇంట్రో ఉంటుంది కదా, బైసెప్స్ పైకి లిఫ్ట్ చేస్తాను, ఆ ఒక్కదాని కోసం 2 times వెళ్ళి చూస్తాను. నా ఫ్రెండ్ తిడతారు, ఎందుకంటే సార్లు చూస్తావు. బాబాయ్ అయితే నిజంగా మీరు ప్రభాస్ ఫ్యాన్సే. అంటే భీమవరం ఆ ఏరియాలో ఉండటం వల్ల ప్రభాస్ ఫ్యాన్స్ అవుతారా? లేకపోతే మామూలుగానే చాలామంది అమ్మాయిలకి ఇప్పుడు వరల్డ్ వైడ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారు. అంటే ఇప్పుడు వరల్డ్ వైడ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఇక్కడ ఏది బాహుబలి నుంచి, బై భీమవరం అంటే బాహుబలి లేదు అప్పుడు, రాఘవేంద్ర నుంచే ఈశ్వరు రాఘవేంద్రాలు కూడా. సో అప్పుడు ఎలా అంటే ఒక ఆనందం ఉంటుంది, అరే మన అబ్బాయి బాగున్నాడు మంచిగా చూడటానికి ఇండస్ట్రీలో. నాకు ఎలాంటి ఒక డ్రీమ్ ఉండేది, ఇండస్ట్రీకి వెళ్తే మనం కూడా ఇప్పుడు కూడా పని చేస్తాం, ప్రభాస్ గారితో పని చేయాలి. అవకాశం వచ్చింది బట్ వర్కౌట్ అవ్వలేదు. మేబీ ఫ్యూచర్లో ఇంకా అవకాశం వస్తుందేమో చూడాలి. ఏ సినిమాకి అవకాశం వచ్చింది, మిస్ అయింది? స్కెచ్ బోర్డ్లో ఏమని వచ్చింది అంటే కాస్ట్యూమ్ కాదు, స్టోరీ బోర్డ్ చేయమని వచ్చింది, బట్ వర్కౌట్ అవ్వలేదు. ఓకే. స్టోరీ బోర్డ్ కంటే కూడా దానికి బడ్జెట్స్ ఉంటాయా? పెద్ద బడ్జెట్స్ ఉంటాయేమో. పెద్ద ఏముండో, మనం అడిగిన ఒక బడ్జెట్లో అంటే మన కష్టం చాలా ఎక్కువ ఉంటుంది. ఫ్రేమ్ టు ఫ్రేమ్ వేయాలి, ఈచ్ ఫ్రేమ్ చాలా స్కెచెస్ వేయాలి అండ్ చాలా డీటెయిలింగ్గా వేయాలి. అంత డీటెయిలింగ్గా వేయాలంటే ఆల్మోస్ట్ నీ బ్యాక్ నీ నెక్ పడిపోతాయి. అండ్ ఆ కష్టానికి తగ్గట్టు పొన్న ఇన్కమ్ ఉందంటే అది ఉండదు. సో అవసరం లేదనిపించింది. కానీ ఇప్పుడు స్టోరీ బోర్డ్స్ స్కెచెస్తో కాకుండా ఇప్పుడు లేటెస్ట్గా టెక్నాలజీతోని చాలా బాగా వేస్తున్నారు. నాకు కూడా అంటే నేను
నా ఫ్రెండ్ సినిమా ఒకటి అది స్టార్ట్ అవ్వలేదు కానీ నాకు ఆ స్టోరీ బోర్డ్ మొత్తం 2 hours 15 minutes పర్ఫెక్ట్గా వేశారు. అంటే ఏ సీన్ ఎక్కడ ఎలా జరుగుతుందనేది. అదొకటి. ఆ అనసూయను చిరంజీవి గారు ఒక యాడ్ చేశారు ఖుష్బు గారిది. ఒక రియల్ ఎస్టేట్ యాడ్. దానికి కూడా ఆ స్టోరీ బోర్డ్ వేసిన అతను నాకు తెలుసు అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వేశారు. దానికి అంత నడువులు పడిపోయి స్కెచ్లు వేసి అంత ఉంటుందా? యాప్స్ గానీ, ఏదైనా టూల్స్ గానీ వాడుతున్నప్పుడు అంత ఉండదు మనకి. నేను ఎలా అంటే ఏ యాప్స్ వాడను, ఏ టూల్స్ వాడను, బై హ్యాండ్ వేస్తాను. అండ్ నాకు ఇంకొకటి ఎలా అంటే కైండ్ ఆఫ్ నేను ఓల్డ్ స్కూల్ టైప్ అండ్ ఐ డోంట్ లైక్ దీస్ షార్ట్ టైమ్స్ నచ్చవు నాకు. అండ్ పాత పాటలు, పాత సినిమాలు, చేతి నుంచి వచ్చే పెయింటింగ్స్, అప్పట్లో ఉన్న క్యాసెట్ల టైప్ దగ్గరే స్టక్ అయ్యాను. అండ్ ఇప్పుడు ఎంత అండి కష్టపడితే జస్ట్ గూగుల్లోకి వెళ్ళాలి, చాలా యాప్స్ ఉన్నాయి, చాలా టూల్స్ ఉన్నాయి, వాడుకోవాలి, అయిపోతుంది 2 minutesలో అయిపోతుంది. బట్ చేతితో వచ్చిన ఆనందం వేరే ఉంటుంది. నేను వేసినప్పుడు నాకు ఒక కిక్ ఇస్తుందిగా, అది దీంతో రాదు నాకు. ఓకే. అయితే ఇప్పుడు మరి వాళ్ళ వేసే వాళ్ళందరూ కూడా అంత టాలెంట్ లేనట్ట? నేను అలా అనట్లేదు. నాకు నేను నాదని చెప్తున్నాను. నేను ఆమె ఓల్డ్ స్కూల్, నాకు అది నచ్చదు. వాళ్ళకి నచ్చుద్ది, వాళ్ళ ఇష్టం, వాళ్ళు వేసుకుంటున్నారు, అది చాలా బాగా వేస్తారు కూడా. బట్ ఏమో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్గా పులిహోర పేస్ట్ వేసుకుని కలుపుకున్న దానికి ఇంట్లో పులిహోర చేసుకున్న దానికి ఎంత తేడా ఉంటుంది. చాలా 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 బాగా చెప్పారు. వెరీ నైస్, వెరీ నైస్. రియలీ నన్ను అంటే నాకు కూడా వేరేగా నెగిటివ్గా అడుగుదామని ఉద్దేశం కాదు, నా పాయింట్ చెప్తున్నా మీకు అంతే. నా పాయింట్ ఎలాంటి అంటే కైండ్ ఆఫ్ ఇప్పుడు పులిహోర బాగుంటుంది జనరల్గా. నువ్వు షాప్కి వెళ్ళి ప్యాకెట్ తెచ్చుకుని జస్ట్ రైస్ ఉడకబెట్టుకుని కలిపేసుకుని వేసుకుంటే ఒక టేస్ట్ వస్తుంది. లేదు నువ్వే రైస్ చేసుకుని నువ్వే ప్రేమగా పేస్ట్ రెడీ చేసుకుని ప్రాపర్గా మిక్స్ చేసుకుని తిను, ఒక్క ముద్దకే నీకు ఆనందం వేరే ఉంటుంది. కరెక్ట్. నాకు ఈ ఆనందం కావాలి. అర్థమైంది మీరు పులిహోర ఆనందం. నాట్ ఓన్లీ పులిహోర అంటే జస్ట్ యువర్ ఎగ్జాంపుల్. అండర్స్టాండ్. అయితే ఒక ఇండస్ట్రీలోకి వెళ్ళాలంటే ఎస్పెషల్లీ ఫిల్మ్ ఇండస్ట్రీకి మీ ఫ్యామిలీ ఎలా ఎంకరేజ్ చేశారు? అందులోనూ కొంచెం ఆర్టిస్టిక్ ఫేసు ఇవన్నీ ఉన్నప్పుడు దానికి తోడు కొంచెం ఒక మీరు నాకు తెలుసు కూడా కొంచెం కొంచెం ఫేస్ టు ఫేస్ డైరెక్ట్గా మాట్లాడతారు. మీకు ఈ ఇండస్ట్రీ ఎలా సూట్ అవుద్ది అనుకుని వచ్చారు? అనుకోలేదండి సూట్ అవుతుందని, తెలియదు. నేను వస్తానని కూడా అనుకోలేదు. బట్ నేను వచ్చేటప్పుడు నాకు కొంతమంది పరిచయం అయ్యారు. లైక్ పూరి గారు నా ఫస్ట్ స్టెప్ అక్కడే వేశాను. పూరి గారు నా పెయింటింగ్ వల్ల. సో ఆయన నన్ను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. పెయింటింగ్ వల్ల పూరి గారు ఎలా పరిచయం అయ్యారు? నేను బెంగళూరులో జాబ్ చేసేదాన్ని. జాబ్ మానేసి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. షిఫ్ట్ అయినప్పుడు ఐ వాజ్ ఎంప్టీ, ఏం లేదు, లైక్ వర్క్ కూడా లేదు. ఇక్కడ ఇండస్ట్రీ, ఇక్కడ బయట అంత సోర్స్ లేదు డిజైనర్కి. సో సరే ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పి మళ్ళీ బ్యాక్ టు నా స్కెచెస్కి వెళ్ళాను. అలా వెళ్ళినప్పుడు ఒక మంకీ ఆర్ట్ వేసి ఫేస్బుక్లో ఎక్కడ పోస్ట్ చేస్తే అది ఇక్కడ దాకా రీచ్ అయ్యి బాగుంది ఆ బొమ్మ, ఒకసారి పిలిపించండి అంటే ఆయన పిలిచారు. ఏది ఒక కోతి బొమ్మతో పూరి గారు పిలిచారు. సో అది వెళ్ళి నేను ఫస్ట్ నమ్మలేదు, ఎవరో నాకు తెలుసులేండి. నేను పోక్రీ నుంచి ఫ్యాన్ ఆయనకి. పోక్రీలో ఎక్స్పెషలీ గోల్కొండ పోర్ట్ దగ్గర ఒకటి ఉంటుంది, రెడ్ కలర్ స్కర్ట్ బ్లాక్ ట్యాంక్ టాప్. అక్కడ నుంచి ఇదేదో బట్టలు బాగున్నాయి, ఇదొక జాబ్ ఉంటే నేను చేసుకుంటా అంటే నాకు అప్పటికి తెలియదు డిజైనర్. 2006 నా 7th. సో అప్పటికి తెలియదు ఓకే ఇదొక సబ్జెక్ట్ ఉంది, దీన్ని నేర్చుకోవచ్చు, దీన్ని డిజైనర్ అంటారు, అంత లేదు మనకి ఆ టైంకి. ఇదొక బాగుంది, బట్టలు చేసుకుంటాం, మనం కూడా అలా ఏమైనా చేద్దాము అన్న క్లారిటీ ఉంది, బట్ ఏం చేయాలో తెలియదు. సో ఇంటర్ అయిపోయిన తర్వాత అప్పుడు ఇలా షిఫ్ట్ అయ్యాను. సో దీనివల్ల జాబ్ మానేసి ఆ మంకీ వల్ల ఇండస్ట్రీకి వచ్చారు. ఈ ఇండస్ట్రీకి రాకముందు నాకు 2009లో 10th తెలుసు. ఆ తర్వాత ఏమేం చేశారు? తర్వాత ఇంటర్ అయింది ఇక్కడే హైదరాబాద్లోని. అయిపోయిన తర్వాత డిప్లొమాలో కొట్టేలో అయింది. తర్వాత పార్ట్ టైమ్గా జాబ్ చేసేదాన్ని. సిఎంఆర్లో జ్యువెలరీ డిజైనింగ్ ఎక్కువ చేయలేదండి, 1 month 2 months. అంటే మనకు ఒక ఆనందం ఉంటుంది, ఖాళీగా ఉండలేను నేను, ఏదో పని చేస్తూ ఉండాలి. సో మహాన్యూస్లో అప్పట్లో ప్రోగ్రామ్ డిజైనర్గా జాయిన్ అయ్యాను. 2 నెలలు 3 నెలలు అయితే మీడియా ముందు మీడియా పేరు కూడా జీతం ఇచ్చారు పాపం వాళ్ళు. నా ఫస్ట్ శాలరీ 6,000 రూపీసా? ఏం చేశారండి అవి? ఏం చేస్తాం, ఏం చేయలేదు, దాచుకున్నాం. తర్వాత ఖర్చు అయిపోయింది. తర్వాత జ్యువెలరీ డిజైనింగ్ చేశాను అక్కడ 25.
అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత ఇస్తారు మనకి. సో అప్పుడు దెన్ ఇంకా ఎక్కువ ఇష్టంతో స్టార్ట్ చేస్తా డిజైనింగ్. నాట్ ఓన్లీ కాస్ట్యూమ్స్, ఐ కెన్ క్రియేట్ ఎనీథింగ్. ఓకే. జ్యువెలరీ చేస్తాను, లైక్ క్రాఫ్ట్స్ చేస్తాను, హ్యాండ్ క్రాఫ్ట్స్ చేస్తాను, కాస్ట్యూమ్స్ చేస్తాను, డాగ్స్కి చేస్తాను, ఎవ్రీథింగ్ ఐ కెన్. ఇవన్నిటికి సంబంధించి మీకు మీ కోచింగ్ లకోటిలో కానీ ఎక్కడన్నా ముందే ఇదంతా ఉంటుందా మీకు? అంత ఉండదండి. లైక్ మనలో ఒక జిజ్ఞాస అనేది ఒకటి ఉంటుంది. అవును. ఇప్పుడు ఎలా అంటే 10th చదివావనుకో, ఆల్ ఇన్ వన్ బుక్ ఇచ్చేసి చదివేసి పాస్ అయిపోయాడు మొత్తం నేర్పించడు నీకు. బేసిక్స్ చెప్తాడు. నీ ఇంట్రెస్ట్, నీ దాని మీద నువ్వెంత నేర్చుకుంటావు అన్నది ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు 10th ఫస్ట్ ర్యాంక్ రారు, ప్రతి ఒక్కరు ఫెయిల్ అయిపోరు. డిపెండ్స్ ఆన్ మన టాలెంట్ బట్టి ఉంటుంది. కరెక్ట్, కరెక్ట్. సో అలా నాకు ఎలా అంటే స్టడీస్ మీద అంత ఉండదు. అలానే ఇప్పుడు ఫెయిల్ అవ్వలేదు, జస్ట్ యావరేజ్ పాస్, లైక్ 60-70 మార్క్స్ బ్యాచ్. నేను ఎప్పుడు 100% రావు, మనం రావాలని కూడా ట్రై చేయలేదు. ఎందుకు టైం వేస్ట్. సో నాకు ఎలా అంటే చిన్నప్పటి నుంచి క్రాఫ్ట్ మీద ఇంట్రెస్ట్, ఐదర్ ఫోటోగ్రఫీ, లేదంటే డిజైనింగ్, లేదంటే ఇంకా ఈ టైపు చదువుకు సంబంధం లేని పని. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అందులో కూడా మీరు చాలా నిష్ణాతులు అవ్వబట్టే కదా ఇక్కడ దాకా వచ్చారు. అయితే మొదటి సినిమా అవకాశం ఎలా వచ్చింది? మొదటి సినిమా అండి కిరాక్ పార్టీ, నిఖిల్ది. రాజా రవీంద్ర గారు ఇచ్చారు. అంటే ఆయన అప్పటికే నేను ఇంకా అనుకోను, నా మీద నాకు క్లారిటీ లేదు, చిన్న బ్రెయిన్, తెలియదు ఇండస్ట్రీ, నాకు అసలు నాలెడ్జ్ లేదు. లైట్స్ అంటే ఏంటి, కెమెరాస్ ఏంటి, ఇంటీరియర్స్, ఆ పదాలు కూడా ఇప్పుడు వినలేదు నేను. సో కట్ చేస్తే కిరాక్ పార్టీకి సరే ఒకసారి ట్రై చెయ్యి, నేను పూరిగా చెప్పారు, ఒకసారి ట్రై చేయడంలో తప్పలేదు, నువ్వు ఎందుకు భయపడుతున్నావు, ముందే ఒకసారి అడుగు వేసి చూడు ఎలా ఉందో, బాగాలేదంటే వెనక్కి వచ్చేసాను. సో అలా స్టార్ట్ చేసి అడుగు ముందుకేస్తే బాగానే ఉంది. ఈజీగా చేయగలిగారు. ఈజీగానే, ఇంకా అది నాకు ఏంటంటే ఏం తెలీదు. ఒకటి నాకు టాస్క్ ఏంటంటే అప్పుడు ఎవరు నేర్పించింది ఆ సినిమాకి, నాకేం తెలీదు. ముగ్గురు డైరెక్టర్లు, ఒక ప్రొడ్యూసర్, ఒక హీరో, అని నమ్మింది హీరో. సో తను ప్రసన్న, ఇది సినిమా, ఈ సినిమా మనం చేస్తున్నాము, దీనికి నువ్వు నాకు ఎంత అందంగా చూపిస్తావు. సో అప్పుడు నాకు టాస్క్ ఏంటంటే నిఖిల్ని అందంగా చూపించాలి, నాకున్న దగ్గర ఒక బడ్జెట్లో. నాకు అప్పుడు ఎలా అంటే నేను బై ఆర్టిస్ట్ కాబట్టి ఒక కలర్ సెన్స్ ఉంది. ఓకే. సో నాకు నచ్చినవన్నీ కొనుక్కొని వచ్చి ఇచ్చాను, నచ్చాయి, ఓకే అన్నారు. సో అయిపోయిన తర్వాత పేరు వచ్చింది. డిజైనర్ అంటే ఇంతేనా అనిపించింది. తెలియలేదు, కానీ యాత్ర నాకు చాలా నేర్పించింది. అంటే నాకు ఒక ప్రాక్టికల్ స్కూల్ ఒక టైప్ అయితే యాత్రలో కూడా ఎలా అంటే సత్యన్ డిఓపి ఉన్నారు కదా, తను చాలా చెప్పారు. లైక్ ఆల్మోస్ట్ మై టీచర్. కలర్ ప్యాలెట్స్ ఏంటి, ఇంటీరియర్స్ ఏంటి, ఎక్స్టీరియర్స్ ఏంటి, మూన్ లైట్ అంటే ఏంటి, వామ్ లైట్ ఏంటి, ఏ లైట్స్లో ఏ కలర్స్ వాడితే బాగుంటుంది, ఏ కలర్స్లో ఏ షేడ్స్ బాగుంటాయి, ఫ్యాబ్రిక్ ఏదైతే ఇక్కడ బాగుంటుంది, స్ట్రక్చర్, ఇవన్నీ నేర్చుకుంది అక్కడ. ఓకే. అప్లై చేసింది ఉప్పెన. కానీ యాత్రలో మీకంటే ముందు వేరే డిజైనర్ ఉన్నారని నాకు ఒక ఐడియా ఉంది. ఆ డిజైనర్ని పక్కకి తీసేసి మిమ్మల్ని తీసుకున్నారని నిజమేనది? నిజమేనండి. ఏంటది? అంటే నేను అప్పటికి పెద్దగా తెలియదు నాకేమీ. నేను ఒకటే సినిమా చేశాను, అది కూడా నేను ఐ వాజ్ ఇన్ డైలమా, లైక్ నేను ఎంతవరకు పనిచేస్తున్నా నాకు క్లారిటీ లేదు. సో యాత్ర టైంకి ఆల్రెడీ వాళ్ళు వేరే వాళ్ళని అప్రోచ్ అయ్యారు, కొంచెం సినిమా అయింది, ఒక 20% ఎంతో సినిమా అయింది ఐ గెస్. బట్ బడ్జెట్లు ఏవో హై అయిపోయినాయి. ప్రొడ్యూసర్కి ఉన్న బడ్జెట్ల వైజ్ వీళ్ళు చేస్తున్న బడ్జెట్ చాలా అసలు ఇంత డ్రాస్టిక్ చేంజ్ ఉంది. సో అప్పుడు నేను ఎలా అంటే నా ఫస్ట్ సినిమాకి ఒక బడ్జెట్ ఇచ్చారు, ఆ బడ్జెట్లో చేసేసి మిగిలిన డబ్బులు మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాను నేను. వెనక్కి ఇచ్చేస్తే అదే వాళ్ళకి తెలిసింది, ఈ అమ్మాయి పాపం ఈ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తుంది, ఇలాంటి అమ్మాయి అంటే యూజ్ అవుతుందంటే అప్పుడు పిలిచి అమ్మ లేదు మన దగ్గర ఇన్నే డబ్బులు ఉన్నాయి, ఇన్ని డబ్బుల్లో చేయాలి అన్నారు. నేను చెప్పాను నాకు ఏది రాదండి, మీరు నన్ను నమ్మారు, ఒకవేళ నేను తప్పులు చేస్తే కానీ క్షమించండి, బట్ నేను చేస్తాను, నా వల్ల అయినంత నేను ట్రై చేస్తాను అని చెప్పాను. వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. లక్కీగా అందరూ నమ్మారు, ఇంక్లూడింగ్ మమ్ముట్టి గారు కూడా నన్ను నమ్మి ఓకే చిన్నపిల్ల నేర్చుకుంటుంది పాపం అని చాలా సపోర్ట్ చేశారు. నిజంగా యాత్ర లేదు అంటే మేబీ ప్రసన్న ఈ 15 సినిమాలు చేస్తుండకపోవచ్చు, అండ్ ఇంత నాలెడ్జ్ రాకపోయి ఉండొచ్చు. మేబీ నాకు దేవుడి దయ వల్ల అందరూ మంచి వాళ్ళు అందరూ ముందు తగిలేరు, నేర్పించే వాళ్ళు అందరూ, పూరి గారు, రామ గారు, సత్యన్, లైక్ మమ్ముట్టి గారు, ఈ బ్యాచ్ అంతా. సో అక్కడ నాకేంటంటే ఒకటి కాంటాక్ట్స్ ఎక్కువ ఉన్నాయి ఊర్లో, భీమవరం, రాజమండ్రి, ఇటు సైడ్ పొందూరుకి అద్దరు కావాలి,
హ్మ్. డబ్బులు తక్కువ ఉన్నాయి, హ్మ్. ఎక్కడి నుంచి తేవాలి? హ్మ్. హైదరాబాద్లో ఆ టైంలో చాలా కాస్ట్లీగా అమ్ముతున్నారు. అదే పందిరికద్దరంటే సుమారు మీటర్ ఎన్ని వేలని 3000 4000. ఓకే. సో అప్పుడేం చేశాను, రాజమండ్రిలో వేరే ఫ్రెండ్స్ సోర్స్ ఉంటే మీటర్ కేజీలు లెక్కన ఇస్తారు రైతులకి. ఓహ్! ఆ! సో అలా కొంతమంది రైతులను అప్రోచ్ అయ్యి అలా అలా కేజీలుగా పట్టుకొచ్చి హ్మ్. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 5-6 వేలలో అయిపోయింది మొత్తం. ఓహ్! వెరీ నైస్. ఏది మొత్తం పంచా? అంటే మోస్ట్లీ హ్మ్. ఆల్మోస్ట్ ఒక 10-15 పేర్స్ హ్మ్. అయిపోయినాయి 20, హ్మ్. 25లో. ఓకే. సూపర్ అసలకి. అందుకని అది ఇక్కడ సినిమా అనేది చూడటానికి రిచ్‌గా ఉంటది గానీ, బడ్జెట్స్ తక్కువుంటాయి ఎవరికైనా గూడా. అవును. అంటే ఒక క్యారెక్టర్‌కే ఇన్నిన్ని డబ్బులు అనేది ఉండదు యాక్చువల్లీ. ఉమ్, సినిమా మొత్తానికి ముందుగా కాస్ట్యూమ్స్‌కి ఇంతని అసలు అనుకోరు ఫస్ట్. అవును. లాస్ట్‌లో అనుకుంటారు. అవును కాస్ట్యూమ్స్‌కి గావాలి గదా! అనేది. అప్పుడు కొంచెం మిమ్మల్ని రిక్వెస్ట్ చేయటం ఉమ్, కొన్ని సినిమాలుంటాయి పర్టిక్యులర్‌గా. ఏ 'జగదేక వీరుడు అతిలోక సుందరి' లాంటి సినిమాలకి ఫస్ట్ నుంచే ఈ కాస్ట్యూమ్స్ చాలా క్రియేటివ్‌గా ఉండాలి. లైక్ 'బాహుబలి' లాంటి సినిమాలకి. అంటే నేల విడిచి సాము చేయాలంటారు కదా! అలాంటి సినిమాలకైతే అలాంటిది అవకాశం ఉంటది గానీ, ఉమ్, మామూలు రెగ్యులర్ సినిమాలకి ఉండదు. ఎస్పెషల్లీ 'యాత్ర' లాంటి సినిమాలకు కూడా ఉమ్, నాకు బాగా గుర్తు. అందులో అనసూయ క్యారెక్టర్ ఉంటది. ఉమ్. అంటే చితికిపోయిన ఒక ఫ్యామిలీకి మిడిల్ క్లాస్. సంబంధించి ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు రైతు ఫ్యామిలీ ఎంత ఇబ్బంది పడతారు. చివరికి శత్రువు ఇంటికి శత్రువైన ఇంటికెళ్తే కాపాడే మనస్తత్వం ఉన్న రాజశేఖర రెడ్డి అనే ఒక పాయింట్ మీద క్యారెక్టర్ ఉంటది. ఆ అమ్మాయి ఆ టెక్స్చర్ చూసినప్పుడు అప్పటిదాకా అనసూయ గారంటే ఉండే ఒక కాస్ట్యూమ్స్, హైట్ అది వేరే ఉంటది కదా! అది నాకు చాలా నచ్చింది. థ్యాంక్ అనిపిచ్చి అదే ఇప్పుడు మీకు ఇక్కడ కూర్చున్నాను కాబట్టి అప్రిషియేట్ చేసే అవకాశం వస్తుంది. చాలా బాగా చేశారు అవి. యూ. ఆ! అనసూయ గారు కాదు అనే కాదండి, లైక్ మీరు నా ఎంటైర్ ఫిలిమ్స్ తీసుకోండి, ఎవరైనా ఏదైనా క్యారెక్టర్ చెప్పారు అంటే ఆటోమేటిక్గా దానికి నేను మ్యాక్సిమం నా 200% ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇన్ కేస్ ఇవ్వలేకపోతే అట్లీస్ట్ 100 అని ఇవ్వడానికి ట్రై చేస్తాను. చాలా సినిమాలు ఉన్నాయి అలా నేను ప్రాణం పెట్టి పనిచేసిన సినిమాలు. దాంట్లో కొన్ని నాకు మంచి పేరు వచ్చాయి, కొన్ని మేబీ సిచ్యువేషన్స్ వల్ల వర్కౌట్ అవ్వక, లేదు అంటే మేబీ ఎందుకో అవ్వలేదు. బట్ వాట్ ఎవర్ ఒకటి నేను బిలీవ్ చేస్తాను, నీకు వచ్చింది, నువ్వు మాట ఇచ్చావు, మాట నిలబెట్టుకుని పని చేసేయాలి, వెళ్ళిపోవాలి. అదే నాకు 'ఉప్పెన' సినిమా కూడా నాకు Hmm. చాలా అంటే ఒక ఫ్రెష్ ఒక కొత్త కుర్రోడు వస్తున్నాడు. ఒక కొత్త హీరోయిన్ వస్తుంది. కొత్త డైరెక్టర్ వస్తున్నారు. ఇంతమంది కొత్త వాళ్ళతో ఈవెన్ ఉప్పెన కూడా నేను ఫస్ట్ ఆప్షన్ కాదు. కాదా? నేను కాదు. ఓకే. ఉప్పెన కూడా ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాత్ర చేసిన అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయి. ఓకే. సో అప్పటికి నాకు బుచ్చిబాబు సినిమా తెలుసు, బుచ్చిబాబుకి నేను తెలుసు. బట్ ఎలా అంటే వాళ్ళు మైత్రి నుంచి ఏదో అప్లికేషన్ ఉందని ఈ అమ్మాయిని పెట్టుకున్నారు. వాళ్ళు కాకినాడ వెళ్ళారు, 3 days షూట్ చేశారు. మరి ఏమైందో తెలియదు, వర్కౌట్ అవ్వలేదు. సో ఇమీడియట్గా మళ్ళీ నాకు బుచ్చి గారి నుంచి కాల్ వచ్చింది, ప్రసన్న ఇలాగా కాస్ట్యూమ్కి అర్జెంటుగా కావాలి, డిజైనర్ కొంచెం మెస్ అప్ అయింది, ఏమనుకోకూడదు. నేను అప్పటికి ఎవరైనా జాయిన్ అయ్యి చలో భీష్మ. సో నాకు భీష్మ కథ తెలుసు, ఉప్పెన కథ తెలుసు. నాకు క్లారిటీ ఉంది, ఐ మీన్ నేను నా వర్క్ దేంట్లో 100% చూపించగలుగుతాను, నాకు స్కోప్ ఎక్కువ దేంట్లో ఉంది అనేది. సో సరే ఉప్పెనలో స్కోప్ ఉంది, నాకు ఒక ఎగ్జామ్ లాంటిది, సరే ఓకే సరే ట్రై చేద్దాం ఎంతవరకు నేను చేయగలుగుతానని నేను ఇటు నుంచి అటు షిఫ్ట్ అయ్యి అప్పుడు దానికి ఉన్న బడ్జెట్స్ కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ డే ఎవరైతే డిజైన్ అమ్మాయి మొత్తం బడ్జెట్స్ లేవు, అన్నీ అయిపోయినాయి. ఓన్లీ మన దగ్గర ఉంది లెఫ్ట్ ఓవర్ 2 lakhs. 2 lakhsలో ఇంక్లూడింగ్ హీరోయిన్ సాంగ్స్, హీరో సాంగ్స్, హీరో బట్టలు, హీరోయిన్ బట్టలు అన్నీ చేయాలి. అబ్బా! మొత్తం సినిమాకి సంబంధించి ఎంటైర్ మూవీ ఓ అయిపోయింది. ఆయన చేశారు. అందుకే చీరలు ఆప్షన్ తీసుకున్నాను నేను. చీరలు ఎలా అంటే ఆల్మోస్ట్ కిలోస్ లెక్కన తీసుకొని లెస్ బడ్జెట్లో బయట మళ్ళీ మన కాస్ట్యూమ్ టీమ్ కాకుండా బయట ఊర్లో కొడతారు కదా, వాళ్ళ దగ్గర కుట్టిపించి ఇమీడియట్గా లైక్ ఎలా అంటే నేను లాస్ట్ మినిట్ జాయినింగ్ కదా, సో షూట్ జరుగుతూ ఉండేది, నేను బట్టలు ఇస్తూ ఉండేదాన్ని, మళ్ళీ షూట్ జరుగుతుండేది, బట్టలు ఇస్తూ ఉండేదాన్ని. ఆల్మోస్ట్ ఒక సాంగ్ టైంకి బట్టలు లేవు మా దగ్గర. సో ఇమీడియట్గా షాప్కి వెళ్ళి ఒక 5-6 చీరలు కొని, పళ్ళులు, ఈ జాకెట్ ముక్క, చీరలో జాకెట్ ముక్కలు వస్తాయి, అవి ఒక చీర 3 షర్ట్లు అయ్యేవి. సో అలా కట్ చేపించి అన్న నీకు 3 అని పని చేసి మళ్ళీ మధ్యాహ్నానికి మళ్ళీ నేను ఎన్ని తిరిగి వాళ్ళందరికీ షర్ట్లు కలెక్ట్ చేసి మళ్ళీ షూట్కి వెళ్ళేది. ఓకే. సో అలా కంప్లీట్ అయింది. సూపర్. అది అంటే మనకున్న దానిలో ఏం చేయగలం, మన ఇంట్లో ఉన్న వస్తువులతోని మంచి ఫుడ్ వండాలి. అలాంటప్పుడు ఇట్స్ అ టాస్క్ యాక్చువల్లీ. సూపర్. అయితే ఇంకా ఆ సినిమా తర్వాత ఇంక విపరీతంగా అవకాశాలు వచ్చాయా?
లేదండి. హ్మ్. ఆ సినిమా కన్నా ముందు రిలీజ్ అవ్వలేదు. ఎందుకంటే కోవిడ్‌లో టైంలో రిలీజ్ అయింది. కరెక్ట్. ఆ సక్సెస్ నాకు వర్కౌట్ అవ్వలేదు. హ్మ్. మేబీ ఐ డోంట్ నో. నాకు కరెక్ట్‌గా రిలీజ్ అయింది. కోవిడ్ వచ్చింది. కోవిడ్ తగ్గేసరికి జాతిరత్నాలు వచ్చింది. ఆ! జాతిరత్నాలు. అవును. సో, కట్ చేస్తే ఉప్పెన ఎళ్ళిపోయింది. సో, బట్ నాకు మంచి పేరొచ్చింది. లైక్ ఉప్పెన కాస్ట్యూమ్స్ బావుంటాయని వచ్చింది. బట్ ఫర్ మై కెరియర్ ఇట్స్ నాట్ వర్క్. హుహు. కానీ విజయ్ సేతుపతి క్యారెక్టర్ కూడా చాలా అది స్కెచ్ బావుంటది అందులో. వేశాను. స్కెచ్ వేశారది? అవును. మీరు ప్రొఫైల్ పంపించినప్పుడు కూడా ఆ స్కెచ్ దాంట్లో ఉండింది అందులో. ఉంటుంది. యాహ్! వెరీ నైస్. అది క్యారెక్టర్ డిజైనింగ్ చేస్తా. లైక్ బుచ్చి గారు చెప్పినప్పుడు ఈ క్యారెక్టర్ ఇలా ఉంటుంది. ఆయన ఎలా ఉంటే బాగుంటుందంటే మీసాలు ఇలా పెడదాము, హెయిర్ ఇలా వేద్దాము, ఇంత టింట్ గ్రే కలర్ బాగుంటుంది, ఇంత బ్లాక్ బాగుంటుంది, సాల్ట్ పెప్పర్ కలర్లో వెళ్దాము, ఈ కైండ్ ఆఫ్ ఆయన రిచ్ లుక్ వెళ్ళాలి, సో ఈ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ యూస్ చేద్దాం, పంచలి టైప్ వెళ్దాం అని ఎవ్రీథింగ్. అదే సినిమా మొత్తంలో ఆయనే రిచ్ కాబట్టి అవును. ఓకే. అన్ని ఆ ప్యాలెట్ మీరు చెప్పేశారు. ఇలా ఎళ్తే బావుంటదని. అది కూడా మీరు డైరెక్టర్ గారు వింటారా మీరు చెప్పినప్పుడు? కొంతమంది వింటారండి. కొంతమంది ఎలా అంటే వాళ్ళు అనుకున్నది ఒకటి ఉంటుంది కదా! లైక్ లేదు నాకు ఇదే కావాలి అంటారు. బట్ మనం ప్రామిస్ చేసాం వాళ్ళకి నేను ఈ సినిమా చేసి పెడతాను. ఓకే. నేను చెప్పాను బయట నీకు నచ్చలేదు ఫైన్. నీకేం కావాలో నేను చేసి ఇచ్చేస్తాను. ఓకే. అంటే 2 ఆప్షన్స్ ఉంటాయి. మీరు కావాల్సినట్టు చేస్తారు. చాలా వాళ్ళకి తక్కువ మంది కావాల్సినట్టు మనల్ని కొంతమంది ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను బిలీవ్ చేస్తారు. నా వర్క్ బిలీవ్ చేస్తారు. వాళ్ళు ఎలా అంటే ఓకే ప్రసన్న చెప్తుంది అంటే కానీ సంథింగ్ ఏదో ఉంటుంది. తనకో సెన్స్ ఉంది. క్లారిటీ ఉంది. ఓకే విల్ ట్రై అని ఒప్పుకుంటారు. కొంతమంది ఎలా ఉంటుందంటే ఒప్పుకోరు. యాక్సెప్ట్ చేయరు. లేదు నాకు ఇదే కావాలి. నాకు తెలుసు. మీరు జస్ట్ చేసి వెళ్ళిపోండి చాలు. అప్పుడు మనకేమనిపిస్తుంది మనకెందుకు వచ్చింది. వీళ్ళు మనల్ని నమ్మలేదు. ఓకే ఫైన్ అని మీరు నమ్మారు. చేసుకోండి. చేసి ఇవ్వడం 100%. మీరు ఏమడిగినా నేను ఇస్తాను. అయితే ఇప్పుడు మీకు ఉన్న పరిచయాల్లో హ్మ్. ఇప్పుడు చిన్నగా అందరూ పరిచయం అవుతారు. మంచిగా ఒక వుమెన్ కాబట్టి కొంచెం అందరూ కూడా బాగా క్లోజ్ అవుతారు, మాట్లాడతారు. ఈ క్రమంలో ఉప్పెనకి సంబంధించి అందరూ మీకు ఎంతమంది క్లోజ్ అయ్యారు? లైక్ విజయ్ సేతుపతి నేనంటే హ్మ్. ఒక ఇమేజ్ చూశాను. ఆ ఇమేజ్‌లో మీరు పంపించిన ప్రొఫైల్‌లో ఉంది. అలాగే వైష్ణవ్ తేజ్ గారితో చాలా క్లోజ్‌గా ఉన్న వీళ్ళు. వైషు స్టిల్ ఇప్పటికి గుడ్ ఫ్రెండ్. హ్మ్. వెల్ విషర్. లైక్ నా మోస్ట్‌లీ ఫిలిమ్స్‌కి విష్ చేస్తాను. నేను తన ఫిలిమ్స్‌కి విష్ చేస్తాను. ఇన్ కేస్ ఫిలిమ్స్ అనేవి కూడా కాదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తన కాస్ట్యూమ్ తన ఫ్యూచర్ ఫిలిమ్స్‌లో ఆల్రెడీ చేసిన ఫిలిమ్స్ ఏమన్నా బాలేదని నేను కాల్ చేసి చెప్పేదాన్ని. ఇది బాలేదమ్మా, ఇది కాదు. ఇది నీ ఫిజిక్‌కి ఇది బాగుంటుంది. ఇది ట్రై చెయ్యి. తను కూడా నాదేదైనా సినిమా బాలేదంటే ఇలా కాదు ఇంకొంచెం బెటర్ చెయ్యి. గుడ్ ర్యాపో ఉంది. హ్మ్. నాకు ఉప్పిన నుంచి కంటిన్యూ అవుతున్న ఫ్రెండ్స్‌లో వైష్ణవ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్. లైక్ ఆల్మోస్ట్ మిగతా వాళ్ళు కూడా టచ్‌లో ఉన్నారు. డైరెక్టర్ గారు గాని, ప్రొడ్యూసర్ గాని. బట్ అంత క్లోజ్ కాదు మేమంతా. వైషు ఎలా అంటే ఆల్మోస్ట్ నేను ఇచ్చిన ప్రతి కాస్ట్యూమ్ వేసుకున్నాడు పాపం. లైక్ కొంతమంది బంగారాలు ఉన్నారు నేను చేసిన వాళ్ళల్లో. లైక్ వాళ్ళల్లో అంటే సుధీర్ బాబు గారు ఒకటి. హ్మ్. దే ప్యూర్‌లీ బిలీవ్ మీ. వైషు ఒకడు, ఆకాష్ పూరి తను ఒకడు, ఇంక శ్రీ విష్ణు గారు. లైక్ వీళ్ళెలా అంటే చెప్పరు. లైక్ ఈ అమ్మాయి ఒక క్లారిటీ ఉంది. ఓకే. ఓకే. ఇది ఏసేసుకుంటే ఈ సీన్‌కి సరిపోతది అని బ్లైండ్‌గా దే మిమ్మల్ని బిలీవ్ మీ నమ్మేస్తారు. యాహ్! వెరీ నైస్. ఇప్పుడు శ్రీ విష్ణు అంటే కూడా ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. అనండి. అయితే హ్మ్. ఎవరో చెప్పారు 'రాజా రవీంద్ర' గారు మీ బంధువు అని. హ్మ్. నిజమా? హ్మ్. నిజమా అండి? పెదనాన్న వరుస అవుతారు. పెదనాన్న వరుసా? ఓహో! అదొక ధైర్యం ఉండినట్టుంది మీకు ఇండస్ట్రీలో. అలానే ఆయన ఊంతే వెనకాలుండే అలా ఏం లేదండి. జస్ట్ ఒకటి ఇప్పుడు ఎలా అంటే బావిలో పడిపోయి ఒక తాడందిచ్చారు. అయిపోయింది అంతే. తర్వాత క్లియర్‌గా చెప్పారు. అమ్మాయి నువ్వు ఇండస్ట్రీకొచ్చావు. నిన్ను నువ్వే సేవ్ చేసుకోవాలి. నిన్ను నువ్వే బిల్డ్ చేసుకోవాలి. నేను 24 గంటలు 24/7 నీ చుట్టూ ఉండను. హ్మ్. నాకు సంబంధం లేదు. అని వెరీ క్లియర్. క్లియర్. ఇప్పటికీ మాట్లాడినప్పుడు ఏరా ఏం చేస్తున్నావురా ఇలా మాట్లాడతారు. ఎలా ఉన్నారు జోకులేసుకుంటామండి ఇద్దరముని. మామూలు గాదాయన. నాకు 'రాజా రవీంద్ర' అన్నని చూస్తే భయం. ఎప్పుడు ఏం మాట్లాడతారో, ఎక్కడ ఎవరితో ఫిట్టింగ్ పెడతాడో తెలీదు నాకు. అందుకని నేను అన్న రాజా అన్న ప్లీజ్ అన్న అంటే నేను. బట్ నాకు క్లారిటీగా చెప్పారు. చాలా చాలా మంచోడు. చాలా చాలా మంచోడు. హెల్పింగ్ నేచరు. చాలామంది హీరోలకి చాలా మంచి క్లోజ్ మేనేజర్ లాగా. అవును. ఆయన మళ్ళీ ఆయన మళ్ళీ మంచి యాక్టరు. ఈ భైరవంలో కూడా తను చేశారు. భైరవంలో చేసినప్పుడు కూడా ఎలా అంటే మొన్న నాకు చాలా సినిమాలు చేశారు మళ్ళీ మధ్య మధ్యలో 'మంత్ ఆఫ్ మధు'లో గానీ, హ్మ్. భైరవంలో గానీ అదే నవీన్ చంద్ర ఉన్నాడు కాబట్టి 'మంత్ ఆఫ్ మధు'. ఆ! చేసినప్పుడు ఆయన అప్పుడప్పుడు అంటారు ఎక్కడ మొదలెట్టావు ఎక్కడికొచ్చావు.
చాలా ప్రౌడ్ అవుతున్నాను నీ గురించి. ఇంకా చాలా సినిమాలు చేయాలి. కానీ నాకు అర్థం కాదు ఏంటంటే బుచ్చిబాబు సన్న గారికి అంత మంచి పేరు వచ్చింది, అన్నీ వచ్చినాయి, హ్మ్. అంత సింక్ ఉంది కదా. హ్మ్. మళ్ళీ ఒక పెద్ద సినిమాకి వచ్చేసరికి హ్మ్. మీరు ఎందుకు ఆ సినిమాల్లో ఉండరు? అయి ఇఫ్ ఐఎమ్ యాహ్! యాహ్! నన్ను తప్పుగా అనుకోవద్దు. తప్పు ఏం కాదండి. ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పదో లేదో తెలీదు. కొంతమందికి నా పని నచ్చుద్ది. ఓకే. కొంతమందికి ఎలా అంటే పని ఆ సినిమా వరకు వాడుకుంటారు. తర్వాత అవసరం లేదు. అది నాట్ ఓన్లీ బుచ్చి గారు, నాట్ ఓన్లీ వేరే వాళ్ళని కూడా కాదు. నా ఫిలిమ్స్‌లో చాలామందున్నారు. ఆహ్, దే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా కష్టపడి పని చేస్తాం. నేను ఏమన్నా స్క్రిప్ట్స్ బిలీవ్ చేసంటే నేను ప్రాణం పెట్టి పని చేస్తాను. ఓకే. ఆల్మోస్ట్ నా ఫ్రెండ్స్ గానీ, వీళ్ళు గానీ ఆల్మోస్ట్ ఒక డెవిల్‌లా పని చేస్తున్నాను. నేను షాపింగ్ స్టార్ట్ చేస్తే నో ఫుడ్, నో స్లీప్. పని కంప్లీట్ అయ్యే వరకు బ్రేక్ తీసుకోను. వన్స్ అది అయిపోయిందన్నాకనే ప్రశాంతత ఉంటుంది నాకు. అదేలేండి. ఒక పని ఒప్పుకున్నప్పుడు దానికి సో, 100% ఇవ్వాలి. అలాంటప్పుడు ఎలా అంటే చాలా మందికి నచ్చదది. మనం సోదేమో, సోపేమో, ఫిల్టర్స్ ఉండవు. డైరెక్ట్ మొఖం మీద చెప్పేస్తాను బాలేదు, వద్దు. అది ఆళ్ళకి నచ్చదు, తీసుకోలేరు. ఓకే. సో, అప్పుడు ఎలా అంటే వాళ్ళు చెప్పింది యాక్సెప్ట్ చేసి వాళ్ళకుంటే బెటర్ అవుతుంది. వాళ్ళకి సజెషన్ ఇచ్చేవాళ్ళు బెటర్ ఉంటే నచ్చదు. అందువల్ల కొన్ని సినిమాలు మీకు రావట్లేదంటారా? అలా కంటిన్యూ అవ్వట్లేదంటారా? ఐ డోంట్ థింక్ సో అండి. వాళ్ళది ఒకటే పైన ఒకడున్నాడు. ప్రసన్నకి ఈ బియ్యపు గింజ రాసాడు అని రాసి పెడతాడు. అవి మాత్రం వస్తున్నాయి చాలు. మిగతాట్లు నేను ఆశపడట్లేదు. నాకు అవసరం లేదు. నిజంగా ఇప్పుడు యాత్ర అసలు నేను ట్రై చేయలేదు. నాకు రాసి పెట్టుంది. నేను ప్రూవ్ చేసుకున్నాను. వర్కౌట్ అయింది. అలాంటి ఉప్పిన కూడా నాది కాదు. వేరే ఎవరో వెళ్ళింది. వాళ్ళు ఫెయిల్ అయితే నేను ఫుల్‌ఫిల్ చేసి కంప్లీట్ చేశాను టాస్కు. అలా నాకు కొన్ని రాసి పెట్టాడు పైన. ఇవి మాత్రం ప్రసన్నవి. అవి ఎవరు తీసుకోలేరు. అంతే. ఇక్కడ ఎవరికి ఏది రాసి పెట్టుంటే దానే దానే పే కానే వాళ్ళ నామ్ లిఖే రెహతే అని. అది నిజంగానే అది ఎవరు కాదనలేరు. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కాని దానికి ఆశపడ్డ విలువ ఉండదండి. కరెక్ట్. బాగా చెప్పారు. అయితే ఈ ఈ ఈ ప్రయాణంలో నేను కరెక్ట్‌గా పడ్డాను, కరెక్ట్ ప్లేస్‌కొచ్చాను అని ఒక సాటిస్ఫాక్షన్ వచ్చిన సినిమా ఏదండి? 15 సినిమాలు చేశారు. 15 సినిమాల్లో అంటే సాటిస్ఫాక్షన్ అనేది ఏం లేదు. బట్ అలా అని ఫెయిల్యూర్ కాదు. జాంబీ రెడ్డి చేశాను. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. బికాజ్ ఫస్ట్ టైం తెలుగు జాంబీస్ చేశాను. నాకు ఆ అవకాశం వచ్చింది. ఫస్ట్ టైం లైక్ ప్రశాంత్ బిలీవ్ చేసి ఇచ్చాడు. తర్వాత ప్రశాంత్ వాళ్ళ ఫ్యామిలీ అంతా ఫ్రెండ్స్ నాకు. అదే. సో, నాకెలా అంటే అన్ని కొత్త కొత్త కథలొచ్చినాయి. ఒక దెయ్యం ఫ్యామిలీ కథ. స్టోరీ వచ్చింది. ఒక డెవిల్ వచ్చింది. ఒక జాంబీస్ వచ్చాయి. పొలిటికల్ డ్రామా వచ్చింది. ఇప్పుడొచ్చి యాక్షన్ చేశారు. ఏది పెండింగ్ అనేది ఏం లేదు. ఎటొచ్చి పెండింగ్ ఉంది. హారర్ ఒకటి చేయలేదు. థ్రిల్లర్ ఒకటి చేయలేదు. పీరియడ్ చేయలేదు. ఓకే. మిగతా అన్ని జోనర్స్ టచ్ చేశాను. కానీ ఇంత తక్కువ టైంలో ఇన్ని జోనర్స్ రావడం మేబీ లక్కీ నేను కొంచెం. అవును. ఎందుకంటే చూస్తుండగానే ఒక 15 సినిమాలు అన్నీ కూడా పేరున్న సినిమాలు. హ్మ్. ఏదో వచ్చిందిలే చేసాంలే అని కాకుండా కొంచెం అన్నీ కూడా ఒక ఇంపార్టెన్స్ ఇంపార్టెన్స్ ఉంటాయి. అంటే మీరు చెప్పిన లిస్ట్‌లో కూడా నాకు శ్రీ విష్ణు గారి 'అర్జున్ ఫాల్గుణ' ఇప్పుడు కొన్ని సినిమాలు వర్కౌట్ అవుతాయి, అవ్వకపోవచ్చు. ఇప్పుడు ఒక సినిమాలు ఆడటం, ఆడకపోవటం కూడా మీకేమన్నా హెల్ప్ అవుతదా? అవుతుందండి. ఎట్లా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ సినిమా ఆడిందనుకోండి అందరికీ పేరొస్తుంది. సినిమా ఆడలేదనుకోండి మనం ఆ సినిమా చెప్పినా యూజ్ ఉండదు. అంటే ఫ్లాప్ సినిమా లిస్ట్‌లో మనలేసి లైక్ అది కన్సిడర్ కూడా చేయరు. అంటే దీనికి కూడా ఒక టెక్నీషియన్ కదా మీరు? అంటే అలా ఎవరు చూడరు కదండీ. ఇప్పుడు ఏదైనా ఆఫీస్‌కి వెళ్తాము. "ఏం చేసావమ్మా?" అంటారు. రీసెంట్‌గా ఇది చేశారంటే, అదా ఆడలేదు కదమ్మా అన్నట్టు వచ్చేస్తుందది. లైక్ ఆళ్ళు కన్సిడర్ చేయకపోయినా అది క్యారీ అవుతుంది బై బ్యాగేజ్ కింద. మరి అప్పుడు అట్లాంటప్పుడు చాలా హిట్స్ ఉన్నాయి కదా మీకు? హ్మ్. అప్పుడు వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటారేమో అయితే ఇప్పుడు. హ్మ్. మీరు కూడా చాలా స్ట్రాంగ్‌గా నాకు ఈ హిట్స్ అన్నీ ఉన్నాయి కదా అని చెప్పి. అంత లిబర్టీ ఏం తీసుకోను. నేను ఒకటే చెప్తాను. న్ నేను వెళ్ళే సినిమాలన్నిట్లికి కూడా ఎలా అంటే, ప్రసన్న దంతులూరి కాస్ట్యూమ్స్ బావుంటాయి. ప్రసన్న దంతులూరి కలర్ కాంబినేషన్స్ బావుంటాయి అని పిలుస్తారు. ఓకే. ఈ హిట్ ఉంది 100,00,00,000 సినిమాకెళ్ళింది ఈ అమ్మాయి. లేకపోతే ఈ హిట్ ఉంది 50,00,00,000 సినిమాకెళ్ళింది ఈ అమ్మాయి. ఈ మార్జిన్‌లోనే చేస్తున్నా అని ఉండదు. చిన్న సినిమాలు చేసి 'మంత్ అహ్మద్' తక్కువ బడ్జెట్‌లో. బట్ నాకు కథ నచ్చింది చేశాను. 'కిరాక్ పార్టీ' నా ఫస్ట్ సినిమా. అదే కాలనీ నేర్చుకుంది. 'యాత్ర' తర్వాత 'యాత్ర 2' పొలిటికల్ అన్నీ చేస్తాను. బట్ నేను కథ వింటాను. నాకు క్లారిటీ ఉంటుంది. ఏం చేయాలి? నాకేది కరెక్టో నాకు తెలుసు. సో, నిజంగా మంచి కథలొచ్చి ప్రసన్న వర్క్ కథకి హెల్ప్ అవుతుందంటే డెఫినెట్‌లీ ఐల్ డూ ఎనీ కైండ్ ఆఫ్ ఫిల్మ్. ఓకే. అయితే
నాకు ఈ జర్నీలో నేను మిమ్మల్ని బాగా దగ్గరగా చూసింది ఆర్జీవి గారి దగ్గర. ఆ! అసలు అది అక్కడ ఎంత రఫ్ ఆడించేసి చెడుగుడాడే ఒక మైండ్‌లో ఉన్న పిల్లలాగా కనపడ్డారు మీరు నాకు. ఆ! అది ఎలాగది? ఇప్పుడు ఆయన అవును. ఆయన ఎంతమందిని చూసుంటాడు? అవునండి. ఎంత లైఫ్ స్టైల్ చూసుంటాడు? అయినా సరే ఒక ఒక ఉండింది ఒక ఆ! అంటే మనకొకటుంటుందండి. లైక్ ఎలా అంటే ఎక్కువ అదృష్టం చేసుకున్నాం అనుకోండి, అదృష్టవంతులందరూ మన చేతులు ముందుకొచ్చేస్తారు మన లైఫ్‌లోని. ఓకే. సో, అట్లాంటి దాంట్లో నాకు చాలామంది ఉన్నారు నా లైఫ్‌లో. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళలోని. దాంట్లో నా టీచర్‌లో ఈయన ఒక పెద్ద టీచరు. ఆర్జీవి గారు కూడా. ఆ! ఎలాగా? పురి గారు, ఆర్‌జీవి గారు హ్మ్. ఆర్‌జీవి గారు ఎలా అంటే నేను చాలా నేర్చుకున్నానండి ఆయన దగ్గర. లైక్ షార్ట్ టైమ్‌లో ఎలా పని చేయాలి, ఎంత ప్రెషర్ ఇచ్చినా ఫేస్‌లో నవ్వు లేకుండా పని చేయడం ఎలా అని నేర్చుకుంది అక్కడే. ఓకే. నవ్వుండి, ఆ! నవ్వుతూ పని చేయటం. ఫేస్‌లో స్మైల్ ఉండాలి. నువ్వెంత ప్రెషర్ ఉన్నా ఫేస్‌లో కనపడదు. ఎలా హ్యాండిల్ చేయాలి, ఎంతమంది నువ్వు 100 మందిని పట్టుకొచ్చి నా మీద పడేస్తే ఐ కెన్ ఈజీలీ హ్యాండిల్. ఓకే. ఆ స్కూల్ అది డిఫరెంట్ అండి. మీరు ప్రాక్టికల్‌గా ఆల్మోస్ట్ ఎలా అంటే 10థ్ క్లాస్‌లోని ఒక హాస్టల్‌లో పడేసి మొత్తం వాడేసి వాడి నుంచి గట్టిగా ఒక ఎమోషనలెస్ ఫెలో హ్మ్. తయారైందంటే అక్కడే. లైక్ ఎలా అంటే టైం ఉండదు. చాలా షార్ట్ టైమ్ ఉంటుంది. అండ్ క్లారిటీ ఉంటుంది. ఆయన్ని అర్థం చేసుకొని పని చేస్తే ఆయనంత మంచోడు ఎవడు ఉండడు. హ్మ్. అండ్ మిగతా వాళ్ళు ఎలా అంటే కన్‌ఫ్యూజ్ అవుతారు కొంతమంది డైరెక్టర్లు. ఆయనకి ఆ కన్‌ఫ్యూజన్ ఉండదు. నాకు అదే కావాలి, అదే కలర్ కావాలి. నువ్వు 100 ఆప్షన్‌లు నీకెందుకు టైం వేస్ట్ చేస్తున్నావు? నేను చెప్పాను కదా! అది చాలు. హ్మ్. అంతకు మించి వద్దు. అని క్లియర్‌గా ఉంటారు. చాలా క్లియర్ ఉంటారు. నాకు చాలా హ్యాపీ ఇంకా చాలామంది భయపడతారు ఆర్‌జీవి గారితో పని చేయడానికి. నేను ఆల్మోస్ట్ అది నా హోమ్. నా హబ్ అది. అదే హబ్బు. మొత్తం అంతా తిరుగుడాడేస్తా ఉంటారు. ఆ! ఇప్పుడు పర్టిక్యులర్‌గా 'శారీ' సినిమాకే చేసారా? ఇంకా ఏమన్నా ఉన్నాయా? చాలా చేశాను. 'మమ్మరాజుల ఆ! కమ్మరేళ్ళు', అవును. 'కడప' వెబ్ సీరీస్‌లు ఆ టైం కోవిడ్ టైంలో వచ్చినాయి. కొన్నైతే పేర్లు కూడా గుర్తులేవు. ఆల్మోస్ట్ మా జర్నీ 2019 నుంచి ఓకే. ఇన్ని ఇయర్స్‌కి ఆ వచ్చింది. సినిమా నుంచి. హ్మ్. అక్కడి నుంచి ఉన్న వాటిలో మీరు బెస్ట్‌గా ఆయన దగ్గర నేర్చుకుంది పర్టిక్యులర్‌గా ఇది అనే ఒక ఉదాహరణలు ఏమన్నా చెప్తారా? ఆయన దగ్గర నుంచా అండి? అంటే ఇంత ఇంత పెద్ద లాంగ్ జర్నీ ఉంది కాబట్టి. నేను ఇంత స్ట్రాంగ్‌గా అవ్వడానికి మెయిన్ పిల్లర్ ఆయనే. ఈ ప్రసన్న ఇంతలా ఉండడానికి ఇంతమంది ఈజీగా ఐ కెన్ టెల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఫేస్. ఓకే. నచ్చింది, నచ్చలేదని ధైర్యం అక్కడి నుంచి వచ్చింది. చెప్పి అంత కాన్ఫిడెన్స్. ముందు అంత లేదు. ముందు ఎలా అంటే చాలా భయం ఉంటది. అయ్యో! ఏమనుకుంటారో, పాపం చెప్పకూడదు ఇయి ఉండేవి. ఇప్పుడు నాకు అనవసరం. నా కానీ ఒపీనియన్ ఇది. ఇప్పుడు ఇది మాట్లాడారు కాబట్టి మాట్లాడుతున్నాను. హ్మ్. నాకు తెలిసి మీ గురించి నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను అనుకున్నప్పుడు నాకంటూ ఒక హోంవర్క్ ఉంటది. హ్మ్. చేసినప్పుడు షీ ఈస్ వెరీ ఎమోషనల్. హ్మ్. ఆహ్, చాలా అంటే చాలా లోపలికి తీసుకుంటది ప్రతి ఒక్క విషయాన్ని. హ్మ్. అనే ఒక ఫీలింగు ఉండి చాలా ఇబ్బందులు పడింది, చాలా మోసపోయింది హ్మ్. అనే మాటలు వినిపించాయి. ఇది నిజమేనా? అంటే ఐ యామ్ టూ సెన్సిటివ్ అండి. మేబీ ఐ డోంట్ నో. ఆమె పెట్ లవర్, యానిమల్ లవర్. అండ్ నాదెలా ఉంటుందంటే ఏదైనా 100% ఇస్తాను. హ్మ్. నువ్వు కోపాన్నివ్వి నేను అంతే 100% కోపాన్నిస్తాను. నువ్వు ప్రేమివ్వి నేను ప్రేమనిస్తాను. నువ్వు ద్వేషించావా నేను అంతే ద్వేషిస్తాను. ఇన్ కేస్ నేను లవ్ చేశానే అనుకోండి నా ఫ్రెండ్స్ ఎవరు వాళ్ళు ఇంక నన్ను ఎత్తి మీద పెట్టుకొని చూసుకుంటాను. అదే ఫ్రెండ్‌ని నేను ద్వేషించాననుకో నా ముందు చనిపోతున్నా పట్టించుకోను. అమ్మో! ఇంత పెద్ద స్టేట్‌మెంట్. నేను క్లియర్ కట్. వన్స్ వదిలేసాను అంటే మళ్ళీ వెనక్కి తిరిగి చూడను. వదలవనంత వరకు పట్టుకుంటాను. హ్మ్. పట్టుకున్నాను అంటే వాళ్ళు అదృష్టవంతులు. వన్స్ నేను వీళ్ళు నాకు కాదు అని వదిలేసానా, ఆళ్ళు ఎంత కష్టపడుతున్నా, ఎంత ఏడుస్తున్నా నా గుండె కరగదు. అదే. ఈ మధ్య గూడా చాలామంది కుక్క పిల్లలని పెంచుకోవటం కోసం నాది ఈ మధ్య కాదులెండి. ఒకటి 14 ఇయర్స్ నుంచి ఉంది. ఇంకొకటి 4 ఇయర్స్. 14 ఇయర్స్ నుంచే. ఐ మీన్ చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం ఓకే. కుక్కలు. ఇది అప్పుడే ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్. 2 ఇంతకుముందు ఏజ్ అయిపోయి చనిపోయినాయి. ఓకే. అదే ఇప్పుడు నా భయం గూడా నాకు ఇష్టమే గానీ, ఎవరికి ఇష్టం ఉండదు. మంచి మంచి ముద్దు ముద్దుగా కుక్క పిల్లలు ప్రేమగా ఉంటాయి గానీ, నా భయమేందంటే గబాల్న అయ్యేమన్నా హ్మ్. ఏజ్ అయిపోయి చనిపోతే ఆ పెయిన్ తట్టుకోలేను. యాక్సెప్ట్ చేయలేం. నా నా నాకు నేను హైదరాబాద్ వచ్చిన కొత్తల్లోనే నేను కొన్ని చూసేసాను. హ్మ్. అమ్మ బాబోయ్! ఇంకా నాకది చాలా పెయిన్ అనమాట. హ్మ్. అందుకని నేను దూరంగా నేను రాలేను. మీరు వచ్చేవాళ్ళందరూ ఎలా రానిస్తారో తెలీదు గానీ నాకు. అయి అంటే చనిపోయినప్పుడు ఎలా ఉంటదండి? తట్టుకోలేమండి. లైక్ ఇప్పుడు మా వోడు 14 ఇయర్స్ ఉన్నాడు.
వాడి పేరు డూడ్. ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్ 12 ఇయర్స్ బతుకుతారు. ఇది ఎక్స్ట్రా 2 బతికాడు లక్కీగాని. ఇంకా ఒక 2 ఉంటాడేమో. నేను ఎప్పటి నుంచి యాక్సెప్ట్ చేయలేకపోతున్నా. రేపు ఏదన్నా అయితే నా పరిస్థితి ఏంటి? నేను ఉండలేను. మళ్ళీ నేను దాని నుంచి బయటికి రావడానికి చాలా టైం పడుతుంది. నాకు తెలుసు కళ అని ఆపలేను కూడా. అది సృష్టి ధర్మం, అది పుడతాం పోతాం. రేపు ఈరోజు నేను పుట్టాను, రేపు నేను పోతాను. అంతే పెయిన్ నా పేరెంట్స్కి ఉంటుందో లేదో తెలియదు. లేదంటే మేబీ నేను అది పెయిన్ తీసుకోవడానికి రెడీగా లేను. అలా అని వదిలేలేను. ఉన్నంతవరకు ప్రేమగా ఉండాలి. వెళ్ళిపోయింది అనుకో గుర్తొచ్చినప్పుడల్లా ఫీల్ అవుతాను. అదే నాకు కూడా ఎమోషనల్గా ఉంది బాబోయ్. అందుకని ఈ జంతు ప్రేమికులు చూడాలి అసలు బాగోకూడదు. కానీ చాలా మంచివండి. చాలా మీకు పాజిటివ్ వైబ్ ఉంటుంది. ఐ మీన్ నువ్వు ఒక పెట్స్ని బిలీవ్ చేస్తున్నావు, పెట్స్ని లవ్ చేస్తున్నావు అంటే అంతమించిన హ్యాపీనెస్ లేదు లైఫ్లో. వెరీ నైస్. చాలా బాగా చెప్పారు పెట్స్ గురించి. అయితే ఈ జర్నీలో ఇప్పుడు వస్తున్న నెక్స్ట్ ఇంకా కమిట్మెంట్స్ ఉన్నాయి. ఈ కమిట్మెంట్స్ ఉండే లోపలనే ఇప్పుడు మీ రాబోయే సినిమా గురించి కూడా మాట్లాడొచ్చా? భైరవమ్మ అనే సినిమాలో 3 హీరోలు, 3 హీరోయిన్లు, ఆ డిజైనింగే కొంచెం ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాల్లో కొంచెం బాగుంది. ట్రైలర్ బాగుంది, టీజర్ బాగుంది, ఏదో హిట్ కొట్టబోతుందనే ఒక మైండ్ సెన్స్ వచ్చిన సినిమా భైరవం. ఆ ట్రైలర్స్ చూసి కానీ అన్న. అయితే ఆ సినిమాకి సంబంధించి ఎక్స్పీరియన్స్ చెప్తారా? ఇది నేను యాత్ర అయిపోయిన తర్వాత ఒక కాల్ వచ్చింది నాకు విజయ్ గారి నుంచి. ఇలా ప్రశ్న మూవీ చేస్తున్నాం అంటే ఓకే సరే దాన్ని ఓకేనండి అన్నాను. వెళ్ళాను, కథ విన్నాను. నాకు తెలియదు ఫస్ట్ 3 హీరోలని. నేను ఏదో సరే ఉంటుంది కదా, ఒకళ్ళే కదా, పెద్ద పని ఉండదులే అనుకుని వెళ్తే కట్ చేస్తే 3 హీరోలు అంటే సరే ఎవరు అంటే ఇప్పటికా తర్వాత చెప్తామన్నారు. సో నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళి వింటే అప్పుడు సాయి గారు, రోహిత్ గారు, మనోజ్ గారు. అంటే నేను షాక్ ఫస్ట్. నేనేం చేయాలి? 3 రకాలు, ఎలా చూపించాలి? 3 వేరియేషన్స్ అండి. నేను ఆ మూవీ చూసాను, ఒరిజినల్ మూవీ. అది ఇక్కడ వరకు ఎంతవరకు పుల్ ఆన్ నేను చేయగలుగుతాను, నేను 100% దానికి ఫుల్ఫిల్మెంట్ ఇవ్వగలుగుతాను, ఇవ్వలేనా? నా మీద నాకు ఒక భయం ఉండేది అప్పుడు. అండ్ నేను జాయిన్ అయింది జస్ట్ 2 days బిఫోర్. 2 days బిఫోర్ 3 days బిఫోర్. అప్పటిదాకా నేను లేను. ఓకే, ఇంకొకళ్ళు ఉన్నారు? లేరు, ఎవరు లేరు. వాళ్ళు అప్పటిదాకా ఎవరిని అప్రోచ్ అవ్వలేదు అనుకుంటా. ఐ గెస్ మేబీ అప్రోచ్ అయినా వెళ్ళలేనట్టుంది. నేను ఆల్మోస్ట్ 9th ఎప్పుడు స్టార్ట్ చేసాను షూటు. ఐ వాజ్ జాయినింగ్ అరౌండ్ 6 సంథింగ్. సో జాయిన్ అయిన వెంటనే వెళ్ళి మామూలుగా మాట్లాడుకుని అయిపోయింది. ఆ డే అయిపోయింది. ఆల్మోస్ట్ నేను స్టార్ట్ చేసిన షాపింగ్ 7th or 8th సంథింగ్. బట్ ఇమీడియట్గా నాకు సాంగ్ పడింది, గిచ్చమాకు సాంగ్ ఇప్పుడు. ఓకే. సో ఆల్మోస్ట్ అదొక పెద్ద ఛాలెంజ్ ఫర్ మీ. నిజంగా నా కాస్ట్యూమ్ టీమ్ నాకు చాలా హెల్ప్ చేశారు. నరసింహ అన్న వాళ్ళ టీము, నా ఏడి సర్వోత్తమ్ అని ఒక అబ్బాయి ఉంటాడు, ఆ అబ్బాయి చాలా హెల్ప్ చేశారు నాకు. లైక్ లిస్ట్ ఇవ్వడం, ఏ క్యారెక్టర్స్కి ఎన్ని కాస్ట్యూమ్స్ కావాలి ఏంటి. లైక్ నరసింహన్ ఇమీడియట్గా ఆల్మోస్ట్ మీకు 9th మీ షూట్ స్టార్ట్ అయింది కదా, పూజ అయింది కదా, 4 o'clock వరకు వర్క్షాప్లో ఉండి వర్క్ చేసుకొని ఇంటికి వెళ్ళి జస్ట్ స్నానం చేసి కారెక్కి మళ్ళీ వచ్చి పూజ చేసుకుని షూట్ చేసాం. అంటే డే స్లీప్ లేదు. ఆ 2 days నో స్లీప్. మార్నింగ్ అంతా షాపింగ్, నైట్ అంతా స్టిచ్చింగ్. నాతో పాటు నా టీం అంతా అలా పని చేశారు కాబట్టి ఇప్పుడు ఇన్ టైంలో కంప్లీట్ చేసాం. ఏ ఒక్కరోజు 3 హీరోలు పెట్టుకొని 3 హీరోయిన్లు వీళ్ళందరికీ చేస్తూ కాస్ట్యూమ్ వల్ల ఒక్క సెకండ్ కూడా డిలే అవ్వలేదు. ఓకే. కానీ ఇప్పుడు ఇంత కష్టపడతారు కదా, మిగతా డిపార్ట్మెంట్స్ అన్నిటికీ ఒక అప్రిషియేషను, ఒక టోకెన్ ఆఫ్ ఏదో థ్యాంక్స్ గివింగ్ ఉంటుంది. మీ దగ్గరికి వచ్చేసరికి 100% ఉండదని నేను అనుకుంటున్నాను. అవును కదా? ఇప్పుడు ఒక ఈవెంట్ జరుగుతుంది అంటే చాలా తక్కువ మంది చెప్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా అన్ని సినిమాలు తీసుకోండి, చాలా తక్కువ, అన్నిట్లో చెప్పలేదు, చాలా తక్కువ మంది చెప్పారు. ఎవరో హీరో స్టాండ్ తీసుకొని అరే ప్రసన్న చేసింది, లేదా ఎవరో డైరెక్టర్ స్టాండ్ తీసుకొని అరే ప్రసన్న చాలా హెల్ప్ చేసిందని చెప్తారు. అందరూ చెప్పరు. కాకపోతే ఎలా అంటే ఇప్పుడు ఒక పర్సన్ చాలా ఎక్కువ బిలీవ్ మీ తర్వాత వాళ్ళు నా కథను అంతలా ప్రేమించి ఆ కథలో ఉన్నదంతా డే అండ్ నైట్ మీరు ఎంత పడుకోకుండా పనిచేస్తారో మీకు మించి పనిచేస్తారు. వాళ్ళు పనిచేస్తారు, మీకు పొద్దున్న అన్నీ వస్తాయి. సో నాతో పాటు నా టీం అంతా కూడా అలాగే పనిచేస్తారు. నా కోసం పనిచేస్తాను నా టీం అంతా. సో నేను నా టీం అందరికీ హెల్ప్ చేయాలి అంటే కనుక మేబీ ఎప్పుడోకప్పుడు నాకు ఫ్యూచర్లో టైం ఉన్నప్పుడు నేను డెఫినెట్గా కాస్ట్యూమ్ సపరేట్ టాపిక్ తీసుకుని వస్తాను. అంటే రిగార్డింగ్ ఎలా అంటే అండి, ఒక స్టోరీ ఈజీగా కన్వే టు ఈచ్ అండ్ ఎవ్రీ కాస్ట్యూమ్, ఈచ్ అండ్ ఎవ్రీ కలర్స్లో చెప్పొచ్చు. అంత ఇంపార్టెన్స్ ఉంది. మరి చాలా తక్కువ మంది చెప్తారు, అందరూ చెప్పరు.
కానీ పేర్లు అవసరం లేదు కానీ చాలామంది కాస్ట్యూమ్ డిజైనర్గా ఉండి ఇంపార్టెన్స్ అస్సలు ఉండదు. అది ఓకే. కాస్ట్యూమ్ డిజైనర్ నుంచి అంటే ప్రతి ఒక్క క్రాఫ్ట్లోకి వచ్చిన వాళ్ళు అదే క్రాఫ్ట్లో ఉండాలి అనుకోరు. నెక్స్ట్ డెవలప్ అవ్వాలి, నెక్స్ట్ ఏదో చేయాలి, నెక్స్ట్ ఇంకో లెవెల్కి వెళ్ళాలి అనేది ఉంటుంది. చాలామంది అంటే ఇప్పుడు పేర్లు అవసరం లేదు కానీ ఒక కాస్ట్యూమ్ డిజైనర్ దర్శకురాలు అయిపోతున్నారు. అలాగా మీరు అన్నీ చూసినప్పుడు మీకు కూడా నేను ఏదైనా అవ్వాలి ఏంటి అని నెక్స్ట్ ఏంటి అనేది ఐ ఉంటుందా? హ్యావ్ ఫ్యూచర్ ప్లాన్స్ అండి. అంటే ఇప్పుడు చేస్తానని గ్యారంటీ లేదు. బట్ ఫ్యూచర్‌లో డెఫినెట్‌గా ఐ హ్యావ్ ఫ్యూ ప్లాన్స్, బిగ్గర్ ప్లాన్స్ ఉన్నాయి. నేను ఒక కాన్సెప్ట్ అనుకున్నాను. నాకు బొటిక్ కూడా స్టార్ట్ చేయాలి. బొటిక్ అంటే లగ్జరీస్‌గా పెట్టాను నేను. హ్మ్. అలా అని ఓన్లీ రిచ్ పీపుల్‌కే చేస్తానని కాదు. ఒక సినిమా చేస్తున్నాం. సినిమాలో కాస్ట్యూమ్స్ యూనిక్‌గా ఉంటాయి. పాపం ఫ్యాన్స్ వాళ్ళు వీళ్ళు అదే కాస్ట్యూమ్ వేసుకుంటారు. ఎగ్జాక్ట్లీ. సో నేనేం చేస్తానంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నేను నీకోసం కాస్ట్యూమ్ డిజైన్ చేస్తాను. నీకు ఒక ఆనందం వస్తుంది. అంటే మిడిల్ క్లాస్ లెవెల్లోనే, తక్కువ డబ్బుల్లోనే వాళ్ళకెళ్ళిన ఫీలింగ్ ఉంటుంది. సో వాళ్ళందరికీ నా వర్క్షాప్ ద్వారా నేను ఎంతవరకు చేస్తానో ట్రై చేస్తాను. అవి ఎంతవరకు వర్కౌట్ అవుతుందో కూడా తెలియదు. అండ్ ఐ వాజ్ ప్లానింగ్ టు డూ ప్రొడక్షన్ సైడ్ ఆల్సో. ఓ బట్ కొంచెం టైం ఉంది. అబ్బో, ఇది చెప్తున్నప్పుడు నాకు కొంచెం క్యూరియాసిటీ స్టార్ట్ అయింది. ప్రసన్న ఎంత రిచ్? పర్లేదండి, బాగానే ఉన్నాయి. అంటే నాన్నగారు రొయ్యల చెరువులు. రొయ్యల చెరువులు అని భీమవరం అంటేనే రొయ్యల చెరువులు. అంటే డబ్బుల కోసం కాస్ట్యూమ్ డిజైనింగ్ నేను చేయలేదు. పర్లేదు, గుడ్ ఫ్యామిలీ. అమ్మ నాన్న మంచిగా సపోర్ట్ చేస్తారు. తమ్ముడు మంచి తమ్ముడు ఉన్నాడు నాకు. హెల్దీ ఫ్యామిలీ. యా, అంటే పర్లేదు. అంటే భీమవరం రొయ్యల చెరువులు అంటే నేనేం మాట్లాడను దాని గురించి. టాపిక్ క్లోజ్ చేస్తాను. అయితే ఇక్కడ సరదాగా ఒక సంఘటన చెప్తాను నాకు తెలిసింది. ప్రభాస్ గారు హీరో అవ్వకముందు ఏం చేసేవారు తెలుసా మీకు? చేపలు పట్టుకునేవారు. చేపలు పట్టుకునేవారు. అమ్మ నాయన, మీరు ఎందుకండి బాబు కాంట్రవర్సీలు ఎలా అవుతారు? అక్కడ అంటే రొయ్యల సరదాగా చెరువులు. రొయ్యల చెరువులు ఇవన్నీ మేము జోకులు వేసుకుంటాం కదా మా ఫ్రెండ్స్ బ్యాచ్ అంతా. బట్ ఫన్ ఉంటుంది యాక్చువల్లీ. మీరు ప్రాపర్ భీమవరం లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేస్తే భలే ఉంటుంది, అదే మర్చిపోలేదు. అయితే నాకు కూడా అదే సేమ్ ప్రభాస్ గారు చెప్పినవి అవన్నీ మేమేమి ఏదేదో మీడియాలో ఏం కల్పించి చెప్పట్లే. 2 సంవత్సరాలు కష్టపడి రొయ్యల చెరువులు వేస్తే 2 సంవత్సరాలు ఆయనకు నష్టం వచ్చింది. ఆయన డబ్బులు 12 లక్షలు పోయినాయి అంటే ఆ రోజుల్లో. అవును. అందుకని బాబాయ్ ఇదేంటారు నాయన, మనం ఏది చేసినా సరే మొదలష్టం అవుతుంది అని చెప్పేసి. నా కజిన్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎలా అంటే స్టడీస్ అయిపోయిన తర్వాత రొయ్యల చెరువులు స్టార్ట్ చేస్తారు. కొంతమందికి పాపం 3 అటెంప్ట్స్ ఫ్లాప్ అయినాయి, స్టిల్ ఇంకా చేస్తున్నారు. కొంతమందికి లక్కీగా చాలా ఫస్ట్ అటెంప్ట్కి చాలా వచ్చినాయి, ఆల్మోస్ట్ క్రోర్స్. అంటే రొయ్యల చెరువులు ఎలా ఉంటాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ₹1,00,00,000 పెట్టారనుకో, నీ అదృష్టం బాగుందంటే 10 కోట్లు రావచ్చు, నీ దురదృష్టం బాగుందంటే 0కి వెళ్ళిపోవచ్చు. అదే ఆల్మోస్ట్ అదొక నీకు గ్యాంబ్లింగ్ టైప్, లక్కీ డ్రా. అదే ఆ టైంలోని ఏం చేయాలో అర్థం కాక ప్రభాస్ గారు అటు ఇటు తిరుగుతుంటే ఒక అతను వచ్చి ఇంత పొడుగున్నాడు, ఇంత బాగున్నాడు కదా, మనం సినిమా చేద్దాం, ఈ పైన హీరోగా పెడదాం అనుకున్నప్పుడు ఈయన కూడా నేను కూడా ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నాను అనేది అప్పుడు బయట పెడితే అందరు కూడా కలిసి అలా స్టార్ట్ అయింది ఈశ్వర్ సినిమా. ఇది ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. చెప్పండి. మన వెంకటేష్ గారి వాళ్ళ చుట్టం ఆయన 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 ప్రొడ్యూసర్. ఎప్పుడన్నా కల్పిస్తే డెఫినెట్గా చెప్తాను. చెప్పండి, ఈశ్వర్ సినిమా ప్రొడ్యూసర్ ఆయనే, జయంత్ గారి డైరెక్టర్, అడ్డాల చంటి గారు వీళ్ళందరూ కూడా ఆ సినిమా టైంలో చాలా ఉండి చేస్తేనే చాలా తక్కువ బడ్జెట్లో చేసిన సినిమా అది. తర్వాత మొన్న కూడా నేను అడిగాను ప్రభాస్ గారు, ఎక్కడ 3 కోట్లతో స్టార్ట్ అయ్యారు, 300 కోట్ల సినిమాలు చేస్తున్నారంటే 3 కోట్లు ఎక్కడ తమ్ముడు, 3 కోట్లు ఎక్కడ డార్లింగ్, 1.5 కోటి పెట్టారో లేదో అంటున్నాడు. అది అంటే ఎంత కంగారు పడుతున్నాడు అనమాట. అలా లేదు అంటే నిజంగానే ప్రపంచం మొత్తం ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంత చేస్తున్నారు. అయితే ప్రసన్న గారు నాకు ఒక డౌట్, మిమ్మల్ని ఆర్టిస్ట్గా కొట్టకూడదు, నన్ను తిట్టకూడదండి, మీరు అసలుకి రాడికల్ అని విన్నాను నేను. లేదండి, చెప్పండి. అయితే కొంచెం పబ్బింగ్, ఫ్రెండ్స్, పార్టీంగ్ అలవాటైందట. మళ్ళీ చాలా జాగ్రత్తగా అడుగుతున్నారు. అట్ట కాదులే, అలవాటైంది. అది ఇండస్ట్రీకి రాకముందు నుంచి ఉందా, ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చాక మీకు ఉందా? ముందు అంతగా లేదండి, మధ్యలోనే స్టార్ట్ అయింది. అలానే పిచ్చి అడిక్ట్ కూడా కాదు, జస్ట్ ఒక ఫన్ టైప్, ఒక హాబీ.
చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాము. చాలా డిస్కషన్స్ అవుతూ ఉంటాయి. లైక్ మోర్ ఓవర్ ఒకప్పుడు అంటే ఒక పిచ్చి ఉంటుంది కదా! పిచ్చి ఎలా అంటే కొత్తదనం ఉంటుంది ప్రతి దాంట్లోనుని. ఆ కొత్తదనం ఎలా అంటే స్టార్ట్ చేసినప్పుడు చాలా బావుంటుంది. అరే! దీని అంతు చూసేదాకా వదిలిపెట్టకూడదు. ఆ! ఆ! అక్కడి దాకా ఎళ్ళిపోయింది. ఎళ్ళిపోయాక వదిలేసాం. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు ఆ పిచ్చి లేదు. ఇప్పుడెలా అంటే మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చాయి ఇప్పుడు. నాకు అవసరం లేదు. నా పని ఇంతే. నాది ఇంతే. మీరు నాతో ఉండాలనుకుంటే నా దగ్గరికి రండి. నేను రానెక్కడికి. పైగా ఈ మధ్య ఏంటంటే ఒకటి బై ఇన్‌బిల్ట్ ఒకటుందండి. లైక్ ఎలా అంటే మీరు ఆర్‌జీవీ పార్టీస్‌లో కూడా ఎక్కడైనా చూసుంటే చాలామంది అడుగుతా ఉంటారు. లైక్ డాన్స్ చేయలేదు అది ఇది అని. నేను ఒకటే అంటాను. రాజుగారి పిల్ల కదా! ఎందుకు ఎంటర్‌టైన్ చేస్తది. మీరు మమ్మల్ని ఎంటర్‌టైన్ చేయండి. రాజుగారి పిల్ల కాబట్టి ఎంటర్‌టైన్‌మెంట్ మీరు చేయాలా? మేమవ్వాలి. వాళ్ళు చేయాలి. చేయరా మీరు డాన్స్‌లు? ఓహ్! చేయరు. అంటే మీ ముందు డాన్స్‌లు ఎంటర్‌టైన్‌మెంట్ చేసేవాళ్ళు ఎవరో మరి? చాలా మంది ఉన్నారా? మొత్తానికి రాజుగారి అమ్మాయి అనిపించుకున్నారు. వెరీ నైస్. అయితే సినిమా ఇండస్ట్రీకి వచ్చారు మేడం. హ్మ్. ఆడపిల్లలు హ్మ్. అందంగా ఉన్నారు. ఆ! కొంచెం ప్రాబ్లమాటిక్ ఫీల్డ్. హౌ టు మేనేజ్ యువర్ సెల్ఫ్? హ్మ్. మంచి క్వెషన్ యాక్చువల్లీ. మరి ఇప్పటిదాకా మంచిగా కదా? అండ్ అది కాదు చాలామంది ఆడపిల్లలు భయపడతారు ఇండస్ట్రీకి రావడానికి. బట్ నేను సినిమా చేస్తున్నప్పుడు ఒక రైటర్ నాకొక అమ్మాయి తగిలింది. ఏదైనా 'జాంబీ రెడ్డి' టైంలోనే. తను ఫ్రమ్ భీమవరం. నేను ఎక్కడ హ్యాపీ ఫీల్ అయ్యానంటే తను ఒక ఆన్సర్ చెప్పింది. లైక్ "అక్క లైక్ నీ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ చూపించి మా ఇంట్లో చూడు మన అమ్మాయే మన అక్కే ఇక్కడ పని చేస్తుంది. నేనెందుకు వెళ్ళకూడదు" కలిపారు అక్కడ భీమవరం ఇంకా ఆహ్, అన్ని లింకులు మన అంటే అమ్మాయిలు. నన్ను ఇన్‌స్పైర్ అయ్యి కొంతమంది వస్తున్నారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నైస్, వెరీ నైస్. అండ్ నేనింత స్ట్రాంగ్‌గా ఉండి వాళ్ళకి ఒక సెక్యూర్ లైఫ్ మేబీ క్రియేట్ చేస్తున్నానేమో. మేబీ నా వల్ల వాళ్ళు అలా మారుతున్నారేమో. నేను ఇంకెంత స్ట్రాంగ్‌గా ఉండాలప్పుడు. అంటే లైక్ నాకు ఆ రోజు నేను ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నాకు లిటరల్లీ మీరు చెప్తుంటే నాకు కూడా హ్యాపీగా అనిపించింది. చాలా ఆనందం వచ్చింది. లైక్ ఎలా అంటే అరే! మనల్ని చూసి కూడా వస్తున్నారా అని. సో, ఇంక అప్పటి నుంచి దెన్ ఐ డిసైడెడ్ ఒకటి నీకు నిజంగా ప్యాషన్ ఉంది. నీ దగ్గర నిజంగా టాలెంట్ ఉందంటే ఎవరైనా రావచ్చు. కానీ కొన్ని మీకు మీరు సర్కిల్స్ పెట్టుకోండి. ప్రతిదానికి యెస్, ప్రతిదానికి నో కాకుండా దేనికి యెస్ ఎప్పుడు చెప్పాలి, దేనికి ఎప్పుడు నో చెప్పాలి క్లారిటీ ఉండాలి. అండ్ నీకు భయం ఉండకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నిన్ను నువ్వు కాపాడుకునే ధైర్యం ఉండాలి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ 'పూరి' గారిది ఒక డైలాగ్ ఉంది. నా ఫేవరెట్ డైలాగ్. ఆయన నేను స్టార్టింగ్ కెరియర్‌లో ఉన్నప్పుడు మధ్యలో యాత్ర తర్వాత ఐ వాస్ ప్లానింగ్ టు డ్రాప్ ఇండస్ట్రీ. హ్మ్. సో, అప్పుడు ఏం చెప్పారంటే ఒకటే, "నువ్వు అడవిలో ఒక గుంట నక్కల మధ్యలో చిక్కుకుపోయినావనుకో, నిన్ను నువ్వెలా కాపాడుకుంటావు? హ్మ్. దట్స్ ద వార్. యూ హావ్ టు ఫేస్ ఇట్. ఫేస్ ఇట్. యూ హావ్ టు క్రియేట్ యువర్ ఓన్ ద కింగ్డమ్." సో, ఇప్పుడు నేను అది ట్రై చేస్తున్నా. ఆల్మోస్ట్ పర్లే. ఐ కెన్ సగం అచీవ్ చేశాను. సగమేంటి ఫుల్ అచీవ్ చేశారు. ఎవడన్నా నీ జోలికి రావాలంటే అమ్మో దాంతో మనకెందుకు వచ్చింది గొడవ అనుకునే రాదు. పరిస్థితికి వచ్చారు. చాలా వరకు భయం ఎక్కువ ఉంటుంది. హ్మ్. అండ్ క్లారిటీ ఉంటుంది. ఆమె దగ్గర తప్పుగా మాట్లాడకూడదు. డైరెక్ట్ మొఖం మీద ఆన్సర్ చెప్పేస్తాను. ఇలాంటి భయం లేని ఫేస్ టు ఫేస్ చెప్పి అమ్మాయిలుంటే చాలామంది భయపడతారండి. చాలామంది దగ్గరికి కూడా రారు. మనం ఇప్పుడు అమ్మాయిలా తలుపెనకాల ఉండి కట్టెన వెనకాల ఉన్నామా ఆడుకుంటారు. అది మానేసేయాలి. అమ్మాయిలు ఫస్ట్ టైం సిగ్గుపడటం మానేయండి. అమ్మాయిలు భయపడటం మానేయండి. చాలా ధైర్యంగా వచ్చి మీ పని మీరు చేసుకోండి. ఎవరైనా అడ్డొస్తే వాళ్ళకి మీరు రిప్లై ఇచ్చే స్టేజ్‌లో ఉండాలి. అందరు సూపర్‌గా చెప్పారు. అమ్మాయిలకి ఇంతే అమ్మాయిలందరికీ ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. లేదు నాకు నా పాయింట్ అంటే ఇన్‌ఫాచ్యుయేషన్ అయ్యుండొచ్చు. హ్మ్. మీకు రావచ్చు, ఇంకొకళ్ళకి రావచ్చు, హ్మ్. అవతల వాళ్ళకి రావచ్చు. ఆ పర్టిక్యులర్ టైమ్‌ని ఎలా మేనేజ్ చేస్తారనేది నా క్వెషన్. ఒకటే అండి కళ్ళు ఖాళీగా ఉండవు. హ్మ్. కళ్ళుకి చాలా ఈజీ యాక్సెస్ ఉంటది. ఈజీ యాక్సెస్ ఉంటుంది. అండ్ చాలా ఎక్కువ అట్రాక్ట్ అవుతాయి. సో, మనం ఎలా అంటే నేను ఆల్మోస్ట్ ఒక లాక్‌డౌన్ నుంచి ఐ వాస్ ట్రైయింగ్ టు బిలీవ్ కృష్ణ అండ్ శివ. హ్మ్. సో, నేను వాళ్ళని ఫాలో అవుతూ ఉంటాను. వాళ్ళ స్టోరీస్ వింటూ ఉంటాను. ఆ భగవద్గీత నా యూట్యూబ్‌లో సగం అయ్యే ఉంటాయి లింక్స్ వింటూ ఉంటాను. నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ ఉంటాను స్ట్రాంగ్ అవ్వనీకి. సో, ఇన్ కేస్ నేనెప్పుడన్నా ఓకే. వీళ్ళు బాగున్నారు అని అనిపిస్తుంది. నేను బ్యాడ్‌గా చూస్తున్నాను అనిపించి నేను ఉండనక్కడ. హ్మ్.
మనకు అవసరం లేదని మనకు అవసరం లేదు, మన సబ్జెక్ట్ కాదు. ఉన్న కాడ నుంచి లేని పని తలకాయ నొప్పులు వస్తాయి. వెళ్ళిపో కార్ వేసుకుని పోతాను, నా డ్రైవర్ కాల్ చేస్తాను వస్తాడు, అలా బయటకు వెళ్ళిపోతాయి, చాయ్ తాగుతాను వస్తాను, మూడు ఇంకా అక్కడ ఉండదు. ఓకే, ఆ ముందు సిచ్యువేషన్ని అండ్ ఒక్క సెకండ్ నువ్వు కంట్రోల్ చేసుకుంటే చాలా బ్లెండర్స్ ఆగిపోతాయి. ఇట్స్ బ్యూటిఫుల్ అండి నిజంగానే. ఆ నిజంగా ఒక్క క్షణికావేశం అంటారు కదా, అది మనం తగ్గించుకున్నాం అనుకోండి, నువ్వు ఒక 5 సెకండ్స్ ఐదర్ కోపం, ఐదర్ ద్వేషం, ఐదర్ లైక్ ఎనీ యాంగర్ లేదా ఎనీ కైండ్ ఆఫ్ బ్యాడ్ వైబ్స్ ఏమన్నా ఉన్నా 5 మినిట్స్ కంట్రోల్ చేసుకుని జస్ట్ ఒక పాజ్ తీసుకుని గాలి తీసుకొని బ్యాక్ రా, అది ఉండదు. ఈ ఒక్క 5 నిమిషాల కోసం ఎందుకండి? ఒక్క నిజం చెప్పండి, ఆ, ఎన్ని లవ్ లెటర్స్ వచ్చాయి? ఆ, వచ్చినాయండి. అంటే లవ్ లెటర్ వాళ్ళు రాస్తారు లవ్ లెటర్లని, నాకు అనిపించలేదు. అంటే వాళ్ళకి లవ్ లెటర్ రాయటం కూడా రాలేదంటారా? అంటే మేబీ 6 సెన్స్ ఎక్కువైపోవడం వల్ల, నా టీచర్స్ నాకు అలా దొరకడం వల్ల అర్థమైపోవడం వాళ్ళు, నాకు తెలుసు వాళ్ళు ఏ ఇంట్రెస్ట్తో రాశారు, ఎందుకు రాశారు, ఎందుకు మనల్ని ఎక్కడ ఒక ఇష్టపడుతున్నారు. డెప్త్ కూడా లేదా? డెప్త్ ఉన్న పడి అంత వీక్ కాదు నేను. అండ్ ఇంకొకటి రామగారు కూడా చెప్తారు, అది ఎవరికి పడదు. అండ్ చాలా బోల్డ్ నేను చాలా స్ట్రాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా అది ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు ఒకళ్ళు మీకు? నచ్చాలి అంటే ఇక్కడ ఎవరు లేరు. ఏంటండి మీ స్టేట్మెంట్లు నాకేం అర్థం కావట్లే. ఈ ఇంటర్వ్యూతో నన్ను ఏం చేస్తారు ఏమో మీరు. ఐ మీన్ నా పర్సనల్ ఒపీనియన్ కదా, నాకు ఎవరు నచ్చలేదు దట్స్ ఇట్. ఎవరేమనుకుంటారు. ఎప్పుడు యాక్టర్ అవుదాం అనుకోలేదా? నేను ఎప్పుడు అనుకోలేదు, చాలా భయం నాకు కెమెరాస్ అంటే అని. చాలా ఫియర్ వన్స్ అపాన్ ఎ టైంలో. ఇప్పుడెప్పుడు ఏదో మాట్లాడుతున్నాను, మ్మ్. బట్ మా మదర్కి ఉండేది. మ్మ్. మదర్ గట్టిగా ట్రై చేశారు. లైక్ నేను చేసిన ఫిలిమ్స్ కొన్ని చూసి, లేదా నేను ఎప్పుడైనా స్కెచ్ వేస్తున్నప్పుడు, నా హీరోయిన్స్ ఫొటోస్ తీసినప్పుడు, అప్పుడు కొంతమంది నా హీరోయిన్ నా ఇంటికి వచ్చేవారు. మ్మ్. బికాజ్ మా మమ్మీ ఫుడ్ చాలా బాగా చేస్తారు అండ్ నేను బాగా వండుతాను. వన్స్ నేను మూవీ చేసి నాకు కనెక్ట్ అవుతున్నామంటే మా ఇంటికి వచ్చేస్తారు. మ్మ్. సో అలా కొంతమంది వచ్చారు మా ఇంటికి, హీరోయిన్స్ వాళ్ళు వచ్చినప్పుడు అంట, వీళ్ళతో పొలిసిన కొంచెం బెటరే అన్నావు కదా, వాళ్ళకంటే నువ్వే బాగున్నావు కదా అంటదా మీ ట్రై అమ్మగారు? చేయొచ్చు కదా, అట్లీస్ట్ ఏ ఫ్రెండ్ రోల్లో లేదంటే ఏ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటుంది కదా, ఎందుకు వై కాస్ట్యూమ్ వై మా అమ్మకి ఎలా అంటే నాకు కష్టం నచ్చట్లేదు. మ్మ్. పొద్దున్నే 4 గంటలు వేస్తుంది, 5 గంటలకల్లా బయటికి బయలుదేరిపోయి షూటింగ్ ఉంటే 5 కల్లా వెళ్ళిపోతాను, 5, 6 కల్లా వెళ్ళిపోతాను. మళ్ళీ నైట్ షూట్ అయ్యే వరకు రాను. షాపింగ్ ఉంటే మార్నింగ్ 10కి నా జర్నీ స్టార్ట్ అవుతుంది, నైట్ 10 వరకు వితౌట్ బ్రేక్ నడుస్తుంది, అమ్మో. ఓన్లీ వాటర్. మ్మ్. నా డ్రైవర్ అది కూడా పట్టుకొస్తాడు, అక్కడ నీళ్ళు తాగలేదంటే పడిపోతావు అని. సో మా అమ్మకి కష్టం అంతా తెలుసు, ఇంత కష్టపడి పని చేస్తున్నావు ఎవడన్నా చెప్తాడు నీ గురించి అంటే ఎవరు చెప్పరు కదా, ఎందుకు నువ్వు ఇంత ప్రాణం పెట్టి పని చేసేస్తున్న అవసరం ఏముంది. మేబీ అటు వెళ్ళావు అనుకో, నీకు ఇంకొకరు కాస్ట్యూమ్ చేస్తారు. ఆర్టిస్ట్ అయితే నీకు ఇంకొకరు కాస్ట్యూమ్ చేస్తారు, టైం టు టైం నీకు నిద్ర ఉంటుంది, టైం టు టైం నీకు స్లీప్ ఉంటుంది, నువ్వు నీ కెరీర్ మీద నువ్వు ఫోకస్ చేయొచ్చు. ఇప్పుడు ఎవరి కోసమో నువ్వు నీకు లైఫ్ పాడు చేసుకుంటా, తన ఒపీనియన్ అది. ప్రాక్టికల్గా ఆలోచిస్తే కరెక్టే అది. మ్మ్. చాలా మరి మంది ఎప్పుడు చేస్తున్నారు, ఎప్పుడు అవుతున్నారు ఆర్టిస్ట్గా? భయం అండి. అదేంటండి ఇంత చెప్పారు? అంటే తనకుంది మిషన్ ఇంపాసిబుల్లో జస్ట్ ఒక సెకండ్ ఇలా వచ్చి వెళ్ళిపోద్ది, మెరుపుతేగా అన్నట్టు ఉంటుంది ఒకటి. అది ఝాన్సీ అనే క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. మీరు మిషన్ ఇంపాసిబుల్లో సో దానికి వేరే ఒకళ్ళు ఎవరో వస్తే కళ్ళు ఏదో చాలా లోపలికి ఉన్నాయి, డెప్త్ లేదు, ఝాన్సీ రాణి అంటే షార్ప్ ఐస్ ఉండాలి అంటే రిషబ్ గారు ప్రసన్న దైట్రా నువ్వు వచ్చి కాస్ట్యూమ్ వేసుకో అంటే, అది జూనియర్స్ కాస్ట్యూమ్స్ అవి రెంట్కి పట్టుకొస్తారు కదా అవి. అయితే బ్లౌజ్ నాకు రాలేదు. సో నేను అన్న బ్లౌజ్ లేదు, ఎందుకు లేదు, నాకు ఎందుకు నా అమ్మాయికి లేదు పర్లేదు, మన మధ్యాహ్నం భోజనం తర్వాత చేద్దాం, నువ్వే చేయాలి. నేను మా అమ్మకి ఫోన్ చేశాను, అమ్మ ఇలా అడుగుతున్నాను, మా మమ్మీ ఒప్పేసుకుంది. వెంటనే నేను మమ్మీ చెప్పాను, నేను మా డైరెక్టర్ ఫోన్ ఇస్తున్నాను, నువ్వు చెప్పాలి అంటే సరే నేను చెప్తాలే నువ్వు ఇవి అంటే స్వరూప్ గారికి ఇచ్చా. స్వరూప్ గారు అమ్మ ఇలా అనుకుంటున్నావు అంటే ఓకే అనేసింది. ఆయన మీ మమ్మీ ఓకేనా, నీకేం ఓకే అందా, నువ్వు చెప్పమన్నాను కదా అనుకుని లోపల మళ్ళీ నేను పక్కకి వెళ్ళి కాల్ చేసి ఎవడు చెప్పమన్నాడు. సో అలా బలవంతంగా ఒక అడుగు పెట్టాను. కానీ ఫిజికల్గా కూడా నాకు తెలిసి మీరు చాలా తిన్గా ఉండేవారు, చాలా అంటే చాలా. సడన్గా ఏంటో కొంచెం చేంజెస్ వచ్చిన ఫీలింగ్ ఉండింది. అంటే యాక్చువల్లీ అడగకూడదు అనుకున్నాను, అంటే ఇప్పుడు ఆర్టిస్ట్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. దీని మీద వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఎనీ ప్రాబ్లం ఏం లేదండి. లైక్ బిఫోర్ అంతవరకు
మూవీస్ చేస్తూ నేను నా బాడీ కూడా చూస్తున్నాను. లైక్ జిమ్‌కి వెళ్ళడం అని, డైట్, ఎవ్రీథింగ్. వన్స్ ఐ వాజ్ స్టార్టింగ్ మై జర్నీ ఆఫ్ ఉప్పెన, ఐ వాజ్ కంప్లీట్‌లీ కాకినాడ. ఓకే. 120 రోజులు. 20 డేస్ మీరు అంటే షూట్‌లో కంపల్సరీ మీరు ఉంటారా? ఆల్మోస్ట్ నేను ఒక ఏడీగా పనిచేశాను ఆ సినిమాకి. ఓహ్! కంపేర్ టు కాస్ట్యూమ్ డిజైనర్ ఏడీ జాబ్ నాది. కంటిన్యూటీ చూసుకున్న దాన్ని, జ్యువెలరీ కంటిన్యూటీ చూసేదాన్ని. ఏంటి అవుట్‌డోర్‌లో ఐరన్‌లు కూడా నేనే చేపించుకునేదాన్ని, ఎవ్రీథింగ్. ఆ సినిమా టైంలో ఎలా అంటే ఫుడ్ లేదు. 3 షిఫ్ట్‌లు. ఓకే. 6-6 మళ్ళీ 6-9 మళ్ళీ అర్ధరాత్రులు 2 వరకు షూట్‌లు అయ్యేవి. సో, సర్కిల్ మొత్తం ఎలా అంటే ఒక్కసారిగా ఇలా రివర్స్‌లోకి వెళ్ళింది. ఆ రివర్స్ వెళ్ళిన సైకిల్‌ని మళ్ళీ ఇలా తీసుకురావడానికి చాయిస్ నాకు లేదు. ఓకే. ఎలా అంటే అది అయిపోయింది. అది అయిపోయాక ఇమ్మీడియేట్‌గా జాంబీ అంతా నైట్ షూట్‌లు. అవును. సో, అది అయ్యేసరికి మళ్ళీ ఇమ్మీడియేట్‌గా మంత్ ఆఫ్ మధు మళ్ళీ కంప్లీట్ డే. ఇంకా ఎలా అంటే బ్రేక్ లేకుండా తెలియకుండా అయిపోయింది. వన్స్ నేను రియలైజ్ అయ్యి స్టార్ట్ చేద్దాం అనేసరికి ఆహ్, వదిలేసాం. హ్మ్. అంటే అంత ఈ పిచ్చి లేదు. ఓకే. ఇప్పుడు గనుక ఎవరన్నా క్యారెక్టర్స్ చెప్పి అంటే నిజంగా దెర్ ఈస్ ఎ స్లాట్ యాక్చువల్లీ. హ్మ్. క్యారెక్టర్ ఆర్టిస్టులకి ఇప్పుడు హీరో, హీరోయిన్‌లకి సంవత్సరానికి 1, 2 సినిమాలుంటాయి. క్యారెక్టర్ ఆర్టిస్టులకి 10-15 ఉంటాయి. హ్మ్. అంటే ఈ స్లాట్ ఈవెన్ ఉండింది కదా! నా 'యాత్ర 2లో కూడా ఒక చిన్న రోల్ ఉంటుంది. బట్ చేయలేదు. కట్ అయిపోయింది లక్కీగానే. లక్కీగానే. అంటే పులివెందులు మేము షూట్ చేస్తాం. షూట్ చేస్తున్నప్పుడు ఐ వాజ్ వేరింగ్ సమ్ బ్లాక్ అండ్ వైట్ పోల్కా డాట్ సారీ ఏదో వేసుకున్నాను. మది గారు డీఓపీ గారు ఉన్నారు కదా! ఆయన వేరే ఎవరు కలెక్టర్ సీన్ జరుగుతుంది అక్కడ. కలెక్టర్‌కి పీఏ కింద ఒక ఫైల్ తీసుకొచ్చి కలెక్టర్‌కి ఒక డైలాగ్ చెప్పేసి వెళ్ళిపోవాలి. సో, ఎవరో జూనియర్ వచ్చింది. టేకుల మీద టేకులు అవుతున్నాయి అవ్వట్లేదు. హ్మ్. అయితే వెనక్కి తిరిగితే నేను కనిపిస్తున్నా మంచిగా చిల్ అవుతూ ఫోన్‌లో ఏదో గేమ్ ఆడుకుంటూ. ఆయన "నువ్వు ఇలా రా, ఇక్కడి నుంచి చెప్పు" అంటే నేనెందుకండి? అంటే అప్పుడు లేదు లేదు నువ్వు బాగుంటావు మంచిగా. నేను అప్పటికి యాపిల్ వాచ్ పెట్టుకున్నాను. సంథింగ్ ఏదో జ్యువెలరీ నేను అన్నాను. మనది కాంటెంపరరీ అండి. ఇయన్నీ జ్యువెలరీ సెట్ అవ్వదు. మళ్ళీ వస్తాను. పర్లేదు ఏం కాదు నేను మేనేజ్ చేస్తా నువ్వు నుంచో. నన్ను పలంగా నుంచోబెట్టేసారు. ఓకే. బట్ కానీ అది ఎడిట్‌లో వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది. నేను కోరుకున్నాను గట్టిగా. ఇప్పుడు రాబోయే సినిమాలేమున్నాయండి? కొన్ని వెబ్ సీరీస్ వాళ్ళు అప్రోచ్ అయ్యారు. బాగుంది. ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఒక స్టోరీ 2 డేస్ బ్యాక్ విన్నాను. నేను ఫస్ట్ టైమ్ ఎమోషనల్‌గా ఫీల్ అయ్యి ఏడ్చిన కథ అది. అబ్బో! అంటే చాలా నరేషన్స్ విన్నాను. ఎక్కడ నేను ఎమోషనల్ అవ్వలేదు. అదే ఒక గుండె రాయి కళ్ళ ముందు మనిషి చచ్చిపోయినా కూడా పట్టించుకోనన్న ఒక మనిషి ఏడ్చినంత అంటే మేబీ ఆయన నరేషన్ బా చేశారు. కథ అదే. బావుంది. అండ్ ఒకటి ఇంకొన్ని పక్క లాంగ్వేజ్‌లో ట్రయల్స్ నడుస్తున్నాయి. వేరే చెప్తున్నారు. లాంగ్వేజెస్ కూడా వెళ్తారా? హ్మ్. అంటే ఎప్పుడైనా చేశారా వేరే లాంగ్వేజ్? అంటే కొన్ని ఆఫర్స్ వచ్చాయండి. బట్ బడ్జెట్స్ అన్నీ చూసుకోవాలి కదా! అది వర్కౌట్ అవ్వక చేయలేదు. ఎస్పెషల్లీ మీ మదరు, ఫాదరు, ఆ! మీ బ్రదరు. అంటే బయట వాళ్ళు ఇచ్చేయన్నీ ఆ రోజున మనం చూసిన ఒక ప్రొఫెషనల్ వర్క్స్ మీద మన టాలెంట్‌కి ఇచ్చే కితాబులు. హ్మ్. మన ఇంట్లో వాళ్ళు మనతో మాడే చాలా మంచి విషయాలు యాక్చువల్లీ. వాళ్ళకి హ్యాపీగా, ప్రైడ్‌గా ఫీల్ అయిన సందర్భాలు, వాళ్ళు ప్రౌడ్‌గా ఫీల్ అయ్యి నీకు చెప్పిన సందర్భాలు. మా నాన్న నా అన్ని మూవీస్ చూసారు. కాకపోతే ఆయనకి నచ్చిన నా ఫిలిమ్స్‌లో 'ఫస్ట్ యాత్ర' ఒకటి ఇష్టం. అంటే అప్పటి వరకు నాన్నగారు నాతో మాట్లాడలేదు. బికాజ్ ఆఫ్ ఇండస్ట్రీకి రావటం వల్ల ఏమో తెలియదు. మమ్మీ నాకు ఫుల్ సపోర్ట్ ఫస్ట్ నుంచి. అండ్ బ్రదర్ ఇంకా ఆల్మోస్ట్ నా అన్ని క్రైమ్స్‌లోనే ఉంటాడు. నాకు ఫుల్ సపోర్ట్ వాడు. కానీ నాన్న ఫస్ట్ టైమ్ నాతోటి చేసావు" అని ఒక షోల్డర్ తట్టి మూమెంట్ ఉంటుంది కదా! దట్స్ ద బెస్ట్ మూమెంట్ యాక్చువల్లీ. అది 'యాత్ర'. తర్వాత ఎలా అంటే ఆయన చాలా తక్కువ మాట్లాడతారండి. హ్మ్. అలా అని 24 గంటలు ఇలా ఉండదు. మా సంభాషణ కూడా ఎలా ఉంటుంది ఇంట్లో వెరీ, వెరీ లిమిటెడ్ ఉంటుంది. క్వాలిటీ ఉంటుంది. ఏం కావాలో అంతే. హ్మ్. కాకపోతే ఫన్ టాపిక్ ఉంటే గనక ఫుల్ నవ్వుకుంటాం. కడుపు పగిలి అంతలా నవ్వుకుంటాం. వెరీ నైస్. మీ అమ్మగారు? మా అమ్మకి నేనేం చేసినా నచ్చుద్ది. అంటే ముద్దులు కూర్చుంటాయి కదా! మా అమ్మకి లైక్ నా పెయింటింగ్స్ ఇష్టం. నా స్మైల్ ఇష్టం. నా కళ్ళు ఇష్టం. మా అమ్మ ఇంకా చాలా ప్రైడ్‌గా ఫీల్ అవుతారు. లైక్ భలే ఉంటావు. నాకది చాలా మంచి కాంప్లిమెంట్. ఒక అమ్మ ఒక కూతురికి అస్తమాను బావుంటావు అంటే లైక్ ఐ ఫెల్ట్ హ్యాపీ పొద్దున్న లేవగానే. చాలు. వెరీ నైస్. మీ బ్రదర్‌తో చేసే క్రైమ్స్ ఏమన్నా చెప్పుకోవచ్చా మనం? అంటే ఇప్పుడు మా మమ్మీ, డ్యాడీకి తెలియని కొన్ని ఉంటాయి మేమిద్దరం చేసేవి. అవి ఎలా అంటే బయటికి రావు. హ్మ్.
ఇప్పుడు వీడు స్టార్టింగ్‌లో ఎలా అంటే కొంచెం చిన్నప్పుడు ఉంటుంది కదా! చెప్పేస్తా నాన్నకి, అమ్మకి అంటే అప్పుడు ఏ గిఫ్ట్‌లు ఇచ్చుకోవడం, చాక్లెట్‌లు ఇచ్చుకోవడం చెప్పకు అని. తర్వాత హోంవర్క్ రాపిచ్చుకోవడం ఇట్లాంటివి. ఇప్పుడు ఎలా అంటే కొంచెం పెరిగాం కదా ఇద్దరం. ఎప్పుడన్నా బయటికి వెళ్ళి డిన్నర్ చేయడం, బయటికి వెళ్ళి తిరగడం, ట్రిప్స్‌కి వెళ్ళినప్పుడు వాడిని తీసుకువెళ్తాను. ఓకే. మోస్ట్‌లీ నా ట్రిప్స్‌లో ఉంటాడు. అంటే కలిసి ఎక్స్‌ప్లోర్ చేస్తాం. ఫుడ్డు అవ్వచ్చు, లోకల్ ప్లేస్‌లు అవ్వచ్చు, విజిట్స్ నాకు కంఫర్ట్ జోన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఐ డోంట్ నో. చాలా వరకు ఫ్యామిలీ దగ్గర కంఫర్ట్ జోన్ ఉండదు అని ఫీల్ అవుతాను. నేను నా తమ్ముడితో బయట ట్రిప్‌కెళ్తే చాలా చిల్ అవుతాను. వెరీ నైస్. సూపర్బ్ అండి. అయితే ఈ మధ్య కాలంలో చూసిన సినిమాలు, హ్మ్. ఈ కాస్ట్యూమ్స్ నేను చేయలేకపోయానే, హ్మ్. ఇది చేస్తే బాగుండేదేమో, ఇట్లాంటి ఛాన్స్ నాకు వస్తే బాగుండు హ్మ్. అనుకున్న సినిమాలు కానీ, అనుకున్న కాస్ట్యూమ్ డిజైనర్స్ కానీ. హ్మ్. అదేమున్నాయి. ఒక సినిమా వచ్చింది నాకు. పీపుల్స్ మీడియా వాళ్ళది. ఇప్పుడు ఇంకా రన్నింగ్‌లో ఉంది. స్టోరీ కన్నా కాస్ట్యూమ్ స్కోప్ చాలా ఎక్కువుంది. మిరాయి సినిమా పేరు. ఆ! ఆ! ఓ. ఇది ఒక ఆంధ్ర టైప్ స్టోరీ. ఒక అమ్మాయి కథ మీద. నాకొచ్చినప్పుడు ఇది 'గరివెడ లక్ష్మి' అండి. నేనే చెప్పేస్తున్నా. గర్విల్ లక్ష్మి. చాలా మంచి స్కోప్ ఉంది గర్విల్ లక్ష్మి కాస్ట్యూమ్స్‌కి. గురించి చాలా మంచిగా చెప్తున్నారండి ఆ! బయట కూడా. మంచి స్కోప్ ఉంది. చాలా మంచి కలర్ కాంబినేషన్ వాడదు. మళ్ళీ నేను ఎలాంటి ఆ పాత లుక్‌కి తీసుకెళ్ళొచ్చు. ఓకే. బట్ నాకొచ్చింది కుదరలేదు. సిట్యుయేషన్స్, బడ్జెట్స్ ఎవ్రీథింగ్. నేను డ్రాప్ అయ్యాక వేరే వాళ్ళు ఎవరో చేస్తున్నారు. అది ఎంతవరకు ఫుల్‌ఫిల్ చేస్తారో తెలీదు. సినిమా రిలీజ్ అయ్యాక నేను కూడా చూడడానికి ఎక్సైటింగ్‌గా ఉన్నాను. వెరీ అంటే మనం చేయలేదు వాళ్ళు ఎలా చేసారో చూద్దామని ఉంటుంది కదా! క్యూరియాసిటీ. కానీ ప్రసన్న గారు, ఇప్పుడు మీరంతా చేసినాక, మేము ఒక 23, 24 ఏళ్ళుగా మీడియా, ప్రెస్ మీట్లు ఇవన్నీ తిరుగుతూ ఉంటాం కదా! హ్మ్. ఇక్కడెక్కడ కూడా మిగతా వాళ్ళందరూ ఉంటారు కానీ, ఎప్పుడో ఎవరికో కొంచెం మా కాస్ట్యూమ్ డిజైనర్ చాలా బాగా చేశారని చెప్తా ఉంటారు. మీకు అలా చెప్పనప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఫీల్ అవుతానండి నేను. ఐ మీన్ ఎందుకు ఫీల్ అవుతామంటే చాలా ఎక్కువ పని చేశాను. నేను ఎలా అంటే అందరి కాస్ట్యూమ్ డిజైనర్స్‌లా కాదు. బిలీవ్ చేశాను అంటే గనక 200% పని చేస్తాను. సో, అప్పుడు అట్‌లీస్ట్ నేను ఎక్స్‌పెక్ట్ చేస్తాను గుర్తింపు అనేది. అది పిలుస్తారని హ్మ్. ఒక మాట మాట్లాడు. పిలుస్తారనే కాదు, పిలవక్కర్లే. వాళ్ళు అన్నట్లో ఒక్కటి చెప్పినా చాలు. అరే! మా అమ్మాయి చేసింది అంటే చాలు. పేరు కూడా అక్కర్లేదు. ఆ డిపార్ట్‌మెంట్‌లో మాకీళ్ళు సపోర్ట్ చేశారు, చేశారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఆల్మోస్ట్ 15 సినిమాలున్నాయి. 15 సినిమాల్లో చాలా తక్కువ మంది చెప్పారు. చాలా తక్కువ మంది హీరోస్ కాల్ తీసుకొని చెప్పారు. చాలా తక్కువ మంది ఇంపార్టెన్స్‌గా ఇదొక క్రాఫ్ట్ అని గుర్తించారు. నాతో పాటు నా టీమ్ ఉంటారు. నన్ను పక్కన పడేయండి పోనీ. ఏదో హెచ్‌ఓడి పోనీ ఏదో ఓకే. నా టీమ్ అని ఒకటుంటుంది. అవును. ఏడీస్ అవ్వచ్చు, కాస్ట్యూమ్‌లో కాస్ట్యూమర్స్ గానీ, ఐరన్ మ్యాన్స్ గానీ, డ్రెస్ మ్యాన్స్ గానీ, వీళ్ళు ఒక బంచ్ ఆఫ్ టీమ్ ఉంటారు. వీళ్ళెవరైనా మార్నింగ్ 4 గంటలకు లేవటం, పాపం ఐరన్‌లు చేసుకోవడం, ఉతుక్కోవడం, మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ పెట్టెలెక్కించుకోవడం, మళ్ళీ దింపుకోవడం. అందరికన్నా లేట్‌గా ఎళ్ళేది ఈళ్ళే. పాపం ముందొచ్చి. ముందొచ్చేది వాళ్ళే. వాళ్ళకెలా ఉంటుంది పాపం? ఒక గుర్తింపు ఉంటే బావుంటుంది గదా! వాళ్ళే కదా మెయిన్. ఇప్పుడు వాళ్ళు కుడితేనే మనకొస్తాయి గదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మినిట్‌లో అడుగుతారు బట్టలు అప్పటికప్పుడు. లాస్ట్ మినిట్‌లో కలర్ బాలేదని ఇమ్మీడియేట్‌గా కావాలి అంటారు. అప్పుడు ఎవడు హెల్ప్ చేసాడు నీకు? ఆ కుట్టేవాళ్ళే. కరెక్ట్. అక్కడ ఉంటారు కదా! అక్కడుంటారు. సూది పెట్టుకొని రెడీగా. ఇమ్మీడియేట్‌గా అప్పటికప్పుడు టాకాలేస్తారు. అప్పటికప్పుడు ఐరన్ చేస్తారు. ఆల్మోస్ట్ మీకెలా అంటే ఒక సిట్యుయేషన్స్‌లో ఒక మూవీ ఉంది. మూవీలో సెకండ్ హాఫ్ మొత్తం ఒకటే కాస్ట్యూమ్‌తో రన్ చేశా నేను. ఎందుకు అంటే ఇంకో కాస్ట్యూమ్ కొనడానికి ఆప్షన్ లేదు మాకు. అండ్ ఆ సేమ్ దొరకట్లేదు. యాజ్ ఇట్ ఈజ్ లేదు మూవీ పేరు కంటిన్యూటీ. చెప్పొచ్చా? ఆ! 'ఉప్పెన.' ఓపెన్. శారీ కంటిన్యూషన్ యెల్లో శారీ ఉంది గదా! అదొకటే చీర ఉంది. ఇంకో చీర లేదు మా దగ్గర. దొరకట్లేదు. సేమ్ టు సేమ్. ఐదర్ జరీ మారిపోతుంది, లేదా పళ్ళు మారిపోతుంది. కానీ త్రూఅవుట్ ఈ అమ్మాయి ఒరిస్సా నుంచి పరిగెట్టిన కాడి నుంచి మళ్ళీ మళ్ళీ బస్సు ఇక్కడ వర్షంలో ఆ రెయిన్‌బో వచ్చేదాకా సింగిల్ కాస్ట్యూమ్. ఆల్మోస్ట్ నా పరిస్థితి ఏంటి అంటే కట్టుకోవడం, ఎక్కడైనా మట్టి అంటే ఇమ్మీడియేట్‌గా కడగడం, మళ్ళీ ఐరన్ చేయడం, మళ్ళీ ఆరబెట్టడం. నాకు ఆ సినిమాలో 2 మినిట్స్‌లో చీర ఎలా కట్టాలి అని వచ్చింది. నేర్చుకున్నారు. అంటే లైక్ అంత ఫాస్ట్‌నెస్ అలవాటయిపోయింది. కట్టి అండ్ దట్ టూ నేను చాలా సారీ లవర్. హ్మ్. నేను చాలా ఎక్కువ కట్టుకుంటాను నా పర్సనల్‌గా. సో, నాకు చాలా ఈజీ అయిపోయింది. అంతలా మెయింటైన్ చేసాం ఒక్క చీరని. నిజంగా మా క్రాఫ్ట్‌లో నా డిపార్ట్‌మెంట్ ఎవడో ఒకడు పాడు చేసుంటే ఏమైపోయేది పరిస్థితి? కరెక్ట్.
వాళ్ళందరూ ఎందుకు అలా దాచిపెట్టారు? నా కోసమే కదా! ఇప్పుడు మన అమ్మాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'నరసింహన్న' అని ఉన్నారు. నాకు చాలా సినిమాలు చేశారు. 'యాత్ర' అవ్వచ్చు, ఇప్పుడు రీసెంట్‌గా 'భైరవం' అవ్వచ్చు, అంతకుముందు 2, 3 సినిమాలు చేసినాము. 'సుధీర్ బాబు' మొన్న ఒకటి జాయిన్ అయ్యాం. అది ఇయన్నీ ఎలా అంటే వాళ్ళు ఎలా అంటే ఓకే. ప్రసన్న ఉందా? ఫైన్. ఇంకేం అడగరు. హ్మ్. వాళ్ళకొక బిలీవ్ ఉంటుంది. హ్మ్. ఎలా అంటే ఆయన కూడా "అన్నా నువ్వు ఒకసారి మాట్లాడుకో అన్నా, ఎళ్లి చూడు నీ పేమెంట్స్ తీసుకో." "లేదు మా నువ్వు ఉన్నావుగా చూసుకుంటావులే." ఆ నమ్మకాన్ని కలిగించింది నేను. ఇప్పుడు ఆ నమ్మకాన్ని నిలబెట్టాల్సింది కూడా నేనే. నన్ను నమ్ముకుని పని చేస్తున్నప్పుడు నా టీమ్‌కి గురించి నేను చెప్పుకోవాలి. సో, ఫ్యూచర్‌లో ఎప్పుడో ఛాన్స్ వస్తది మాట్లాడతాను వాళ్ళ గురించి డెఫినెట్‌గాని. కానీ ది బెస్ట్ వాళ్ళు లేదు అంటే గనక చాలా ఆగిపోతాయి. ఒక జాకెట్ సరిగ్గా కుట్టలేదనుకోండి ఎంత మెస్ అప్ అవుతుందో తెలుసా? అవును. ఒక హాఫ్ డే ఆల్మోస్ట్ షూట్ హాఫ్ డే పోతది. షూట్ ఎగిరిపోద్ది. కరెక్ట్. కరెక్ట్. అలాంటి సిట్యుయేషన్స్ లేకుండా చూసుకునే వాళ్ళకి కనీసం యాహ్! ఒక మినిమమ్ రెస్పెక్ట్ ఇవ్వాలి ఉండాలి. అంటారు. మినిమమ్ ఉండాలి. సూపర్ అండి. లవ్ స్టోరీస్ చెప్పలేదు. లవ్ స్టోరీస్ లేవండి. మేబీ తెలీదు. నన్ను ఎవరు భరించలేరు ఒకటి. అండ్ 2 నాకెవరు నచ్చరు. మోర్ దెన్ వీక్ మించి నేను ఎక్కువ ట్రావెల్ అవ్వను. నాకు బోర్ వచ్చేస్తారు మనుషులు. మనుషుల మీద ఉండదు నాకు. లైక్ వారం రోజులు ఎవరితోనో మాట్లాడితే చిరాకొచ్చేస్తుంది. ఎందుకండి బాబు ఈ కొత్త కొత్తయన్ని చెప్తున్నారు నాకు. అంటే తెలీదండి. లైక్ బోరింగ్ అయిపోతున్నారు. లైక్ పొద్దున్న లేచిన కాంచి గుడ్ మార్నింగ్‌లు, గుడ్ నైట్ నాకు నా స్కూల్ కాదది. పని ఉందా? హాయ్ డైరెక్ట్‌గా మెసేజ్‌కి కూడా నేను రిప్లైస్ ఇవ్వను. కాల్స్ నాకొక బయట టాక్ కూడా ఫోన్‌లు ఎత్తను. మెసేజ్ రిప్లై ఇవ్వను. ఎందుకంటే నిజంగానే ఎమర్జెన్సీలో టైంలో ఫోన్ చేస్తే ఎత్తాను నేను. ఎందుకంటే ముందు అలా చేస్తుంటారు కాబట్టి. అవును. టైం టు టైం మీరు ఫోన్ చేయండి. ఇది సిట్యుయేషన్ అంటే నేను రియాక్ట్ అవుతాను. పెళ్ళెప్పుడు చేసుకుంటున్నారు? లేదు. ఆ? పెళ్ళి? లేదు. అదేంటి? లేదు. థాట్ లేదు. ఇంట్లో చెప్పేసాను ఆల్రెడీ. మా మదర్‌కి, డ్యాడీకి దే యాక్సెప్టెడ్. ఐ వాంట్ టు బి ప్రసన్న. ఇది ఎంతవరకు? లైఫ్ లాంగ్. ఏవండి ఏంటి ఆ స్టేట్మెంట్? షాకింగ్ మీద షాకింగ్‌లు ఇస్తున్నారు నాకు. నిజంగానా? ఆ! ఏమో దాని మీద లేదండి. ఎప్పుడైనా వస్తే ఏమన్నా? రాదు. ఓకే. అయితే అండి మీకు పనిచేసినోళ్ళలో చాలా పెద్దోళ్ళున్నారు. నిజంగా కూడా నేషనల్ అవార్డ్స్ వచ్చినోళ్ళు, చాలా పద్మశ్రీలు వచ్చినోళ్ళున్నారు. హ్మ్. ముఖ్యంగా మమ్ముట్టి గారి గురించి హ్మ్. మీకు ఆయనతో ఉన్న రిలేషన్, ఆ పరిచయం హ్మ్. దాని గురించి ఏమైనా చెప్తారా? నా సెకండ్ సినిమాకి నేను మమ్ముట్టి గారితో పనిచేశానండి. సో, ఆ సినిమా టైంలో నాకు చాలా భయం. ఆయన హ్మ్. దగ్గరికి వెళ్ళాలన్నా, మాట్లాడాలన్నా, కాస్ట్యూమ్ చూపించాలన్నా ఒక షివరింగ్ వస్తుంది కదా! మేబీ అప్పటికే సూపర్ స్టార్ అసలు. నేను నా కలలో కూడా అనుకోలేదు లక్కీగా. అప్పటికేందండి, అప్పటికే అన్నీ అయిపోయినాయి ఆయన. యాహ్! ఆయన సో, అన్నీ నా లైఫ్‌లో అనుకోలేదు. నాకు మమ్ముట్టి గారితో పనిచేసే అవకాశం వస్తది. అంత మంచి పర్సన్‌తోని అని. సో, చాలా జోవియల్ ఉంటారు. చాలా క్లారిటీగా ఉంటారు. వెళ్ళామా చాలా కామ్ ఉంటారు. మంచిగా బట్టలిచ్చామా, యేసుకున్నామా. రాగానే ఒక స్మైల్ ఇస్తారు. లక్కీగా నాకు మళ్ళీ పని చేసే అవకాశం కూడా మళ్ళీ వచ్చింది. యాత్ర 2తోని. హ్మ్. యాహ్! మేబీ 2 టైమ్స్ పని చేసే అవకాశం నాకే వచ్చిందేమో తెలుగులో. ఆయన 2 తెలుగు 2 అవును. సినిమాలు. 2 చేశారు కదా! యాహ్! కానీ చాలా మంచి ఆయనండి. చాలా మంచి ఫుడ్డీ ఆల్సో. హ్మ్. మంచిగా చేపలు తింటారు. నేను అప్పుడప్పుడు సెట్‌లో ఉండేదాన్ని గదా! హ్మ్. మధ్యాహ్నం అప్పుడు అయిపోయిందా బాక్స్. హ్మ్. మీ బాక్సా? ఆ! మీ బాక్స్ తీసుకెళ్ళేవారా? ఆ! తీసుకెళ్ళిస్తే ఆ! తినేవారా? నా హీరోలందరికీ నా ఫుడ్ ఇష్టం. నేను అప్పుడప్పుడు ప్రతి సెట్‌లోని ఏదో ఒక రోజు నేను వంట చేస్తాను. ఐదర్ చికెను ములక్కాడ, చికెను మామిడికాయ, చేపల పులుసు, చేపల వేపుడు. అమ్మో! ఈ భీమవరం వాళ్ళ దగ్గర ఎన్ని రకాలుంటాయి నాన్ వెజ్‌లు. హ్మ్. అన్నీ తీసుకెళ్తారు. హ్మ్. ఓహ్! వెరీ నైస్. అయితే మీ ఫుడ్ కూడా ఎంజాయ్ చేశారు మమ్ముట్టి గారు. ఆ! మమ్ముట్టి గారు చేశారు. అలాగే సేతుపతి గారు చేశారు. విజయ్ విజయ్ సేతుపతి గారు సేతుపతి గారు. ఓకే. ఉప్పెనలోని. హ్మ్. ఆయనకైతే పీతలు స్టఫ్ క్రాబ్ ఉంటుంది గదా! హ్మ్. అవి హ్మ్. పెట్టాము. హ్మ్. మళ్ళీ మళ్ళీ చాలా సార్లు అడిగారు. ఎలా చేశారు? ఎలా చేశారు? వాట్స్ ద రెసిపీ? తర్వాత జీవా గారికి చేపల పులుసు చాలా ఇష్టం అలాగా. చార్మి గారికి కూడా పీతలుని వంకాయ ఆ! ఆమెకి పులుసు. అవును. షీస్ హ్మ్. పూరి గారు ఇష్టంగా తింటారు చేపల పులుసు. మళ్ళీ ముద్దపప్పు ఆవకాయ తింటారు అలాగా. తర్వాత అలా నా ఫుడ్ చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నది ఎవరున్నారు? ఆలోచిస్తున్నారు ఫుడ్ ఎవరెవరు ఇష్టంగా నాకు చాలా ఇష్టమండి. ఫుడ్ పెట్టడం ఒక ఆనందం నాకు. ఆ! చాలా చెప్పలేని మందికి ఉంటది ఆనందం. యాక్చువల్లీ. అవును.
అందులోను ఈవెన్ అర్చనమ్మ అయితే ఆల్మోస్ట్ ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా కాల్ చేస్తారు. రేకన్నా ఎక్కడున్నావురా ఏంట్రా అంటే ఆ అమ్మ ఇంట్లో ఉన్నాను. ఎక్కడున్నారంటే ఇలా ఏమో ఓల్డ్ హీరోయిన్ అర్చన గారు. నిరీక్షణ అర్చన గారు ఓ ఆల్మోస్ట్ ఆవిడ నాకు ఇంకా అమ్మ మా అమ్మ తర్వాత ఇంకో సెకండ్ మదర్ టైప్. నాకు ఎవ్రీథింగ్ ఐ కెన్ షేర్. దత్తత తీసేసుకున్నారు. దత్తపుత్రురాలని ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా కాల్ చేస్తారు. నేను ఎప్పుడైనా చెన్నై వెళ్ళినా అమ్మ నేను చెన్నై వచ్చానంటే రారా అని. బట్ నాకు ఒక గిఫ్ట్ వచ్చిందండి ఆవిడ దగ్గర నుంచి. ఆవిడ మేము చొరబాద చేస్తున్నప్పుడు అన్నారు, నా చైల్డ్హుడ్లో నేను ఎలా ఉన్నానో నువ్వు అలా ఉన్నావురా, నాకు చాలా ఇష్టం నువ్వని. కాకపోతే ఆవిడ చెప్పకుండా ఒకసారి చెన్నై వెళ్ళారు. మళ్ళీ వచ్చేటప్పుడు అరవంకీలు ఉంటాయి కదా, అరవంకీలు, కాసుల పేరు, ముక్కు పుడగలు, వడ్డానం ఉంటుంది. పాతకాలంలో ఉండేవి కదా మన చిన్నప్పుడు. ఆ టైపు చెన్నైలో దొరికేవంట. అవి తీసుకొని అన్నీ ప్యాక్ చేసి హైదరాబాద్ తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చినప్పుడు ఎలా అంటే నాకు రేకన్నా ఒకసారి ఇలా రారా అంటే చెప్పండి అమ్మ అంటే కాళ్ళకి దండం పెట్టమా ఇలా పెడుతున్నప్పుడు ఇలా ఆల్మోస్ట్ ఇచ్చారు నాకు. ఏంటి మా ఇవి అంటే నాకు ఎందుకు నీకు ఇవ్వాలనిపించిందిరా, నేను వన్స్ అపాన్ టైం నందిలో నేను జ్యూరీలో మెంబర్ని. నిజంగా కనుక ఇప్పుడు నేను ఉండుంటే నీ వర్క్కి ఎప్పుడో రావాల్సింది, నీకు రాలేదు. నా నుంచి ఇదే నీకు నంది అనుకొని నాకు అవి ఇచ్చినప్పుడు ఐ ఫెల్ట్ ఆల్మోస్ట్ ఏడ్చేసాను ఫుల్గా. అయ్యో అమ్మ పర్లేదు దానిదే ఉందంటే, లేదురా నీకు నీ సినిమాల కన్నా ఉపయోగపడతాయి, నీకు ఇవి దొరకవు ఇక్కడ ఈ మోడలు, నువ్వేదైనా పాతకాలం వింటేజ్ సినిమాలు చేస్తే నీకు ఇది పనికి వస్తుంది, నువ్వు వాడుకో లేదు నీ సినిమాకి వాడుకో, నా నుంచి ఒక అమ్మ నుంచి నీకు గిఫ్ట్ అని ఇచ్చారు. దట్ వాజ్ లైక్ ప్రీషియస్ ఫర్ మీ. స్టిల్ ఇంకా నేను దాచిపెట్టాను అలాగా. వెరీ నైస్ యాక్చువల్లీ. కానీ ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు మమ్ముటి గారి టాపిక్ వచ్చింది. కానీ మమ్ముటి గారికి ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదని తెలుసా? తెలుసు. వేరే ఫ్రెండ్ వాళ్ళ త్రూ మాట్లాడాను. జార్జ్ గారు ఉంటారు, ఆయనకి ఒకసారి కాల్ చేసి మెసేజ్ చేసి మాట్లాడాను. అదే ఆ విషయం అందరూ సాడ్గా ఫీల్ అవుతున్నాం. బట్ ఫేట్ డెస్టినీ మనం ఏం చేయలేం కాబట్టి. రిషబ్ శెట్టి గారితో అదొక తెలియని కనెక్షన్ అండి. నా ఫస్ట్ ఎంట్రీ తను సినిమా, నా ఫస్ట్ రీమేక్ ఇక్కడ. అక్కడ కిరాక్ పార్టీ, ఇక్కడ కిరాక్ పార్టీ. సో అక్కడి నుంచి నాకు ఎలా అంటే ఒక పాజిటివ్ వైబ్ ఉంది. రక్షిత్ శెట్టి కానీ రిషబ్ శెట్టి కానీ లైక్ నాకు తెలియకుండా నా లైఫ్లో పాజిటివిటీ బిల్డ్ అయిపోయారు వాళ్ళు. నా ప్రమేయం కూడా లేదు. సో కట్ చేస్తే నేను మిషన్ ఇంపాసిబుల్ చేస్తున్నప్పుడు ఆయన చేస్తున్నారు అంటే ఆల్మోస్ట్ నేను క్లౌడ్స్లో ఉన్నాను. అదే నా డ్రీమ్ క్రేమ్ టు లైక్ నేను ఇష్టపడే ఒక వ్యక్తి నా మూవీలో నేను ఆయనకి బట్టలు చేస్తున్నాను. వాళ్ళ వైఫ్ కూడా డిజైనర్ యాక్చువల్లీ. నేను భయపడ్డాను, మేబీ ప్రగతి గారు వస్తారేమో, మనకి రాదేమో ఛాన్స్ అని. కట్ చేస్తే ఆవిడ కాల్ చేసి మాట్లాడారు, లేదమ్మా ఇలా సార్కి ఇవి బాగుంటాయి, ఇక్కడ బాగుంటాయి. ఆవిడ చాలా హెల్ప్ చేశారు నాకు మెజర్మెంట్ వైజ్గా. సో అప్పుడు వెన్ ఐ వెంట్ ఇన్ టు బెంగళూరు ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ మొత్తం స్వెట్ పట్టేసింది అరచేతుల్లోని. నర్వస్గానే ఉన్నాను, అలా కాస్ట్యూమ్ ట్రయల్ అవుతుంది, టెన్షన్గా ఉంది. ఆయన అది అబ్జర్వ్ చేశారు. ఎందుకంత టెన్షన్ పడుతుందో చిల్ అయితే వేసుకో అంటే, లేదు మీ ఫస్ట్ సినిమా నాది ఫస్ట్ తెలుగు రీమేక్ అంటే ఆయన దగ్గరకు వచ్చి ఇలా హక్ చేసుకుని ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. అదొక మంచి బాండింగ్ అండి. మళ్ళీ నాకు ఆ మెమరీ రాదు. వెరీ నైస్. నిజంగా మీరు చెప్తుంటే కూడా నాకు అది వస్తూ ఉండింది మెమరీలోకి. అలాగే ఇప్పుడు భైరవం సినిమా గురించి మాట్లాడితే, అంటే ఇప్పుడు మీకు ఫస్ట్ ప్రొడక్షన్ హౌస్ నుంచి కరెక్ట్గా డబ్బులు అంతేనే మీరు ఏమైనా చేయగలరు. ఆ విషయంలో నాకు ఎందుకనో ఈ భైరవం కాస్ట్యూమ్స్ అన్ని చూస్తున్నప్పుడు కానీ బాగా మంచి ఫ్రీడమ్ ఇచ్చారు మీకు. రాధామోహన్ గారండి నన్ను ఎలా అంటే ఆల్మోస్ట్ ఒక ఇంట్లో డాటర్ లాగా ట్రీట్ చేసేవారు. ఆల్మోస్ట్ అమ్మ అమ్మ అంటూ చాలా మంచిగా చూసుకున్నారు. నేను ఏదన్నా చెప్పని బడ్జెట్ చూసుకోరా బట్ ఎప్పుడూ నాకు లోడ్ చేయలేదు. మధ్యలో ఎప్పుడైనా ఒక్కొక్కసారి అటు ఇటు అయినా నేను నాది వాడేయటం మళ్ళీ ఆయన ఇవ్వటం ఇలా జరిగేది. బట్ హీల్ ట్రస్ట్ లైక్ ఆల్మోస్ట్ 200%. ఈ అమ్మాయి పని చేస్తుంది పర్ఫెక్ట్ అని. ఇంకోటి ఏంటంటే నా ఫస్ట్ సినిమాకి నేను అంత నమ్మకాన్ని గెలిచిపోవడం నా అదృష్టం. అండ్ నా వర్క్ చూసి మేబీ నేను బడ్జెట్లో చేయడం వాళ్ళు చూసి నాకు సెకండ్ సినిమా కూడా ఆఫర్ ఇచ్చారు. బట్ థింగ్స్ అది వర్కౌట్ అవ్వక నేను అది చేయలేకపోయాను. బట్ నాకు హ్యాపీ అంటే నేను పాస్ అయిపోయాను. అందులో ఆ ప్రొడక్షన్ లో ఇంకెవరు ఉన్నారు? ఆ ప్రొడక్షన్ శ్రీధర్ గారు ఒక ఆయన అండి, చాలా హెల్ప్ చేశారు. టాస్క్ మాస్టర్ నాకు చాలా సపోర్ట్ చేశారు. లైక్ నేను ఎప్పుడన్నా కొంచెం అటు ఇటుగా ఉన్నా, నాకు క్లారిటీగా లేదు ఇది అని, నాకు ది బెస్ట్. వెరీ నైస్. శ్రీధర్ గారు, రాధామోహన్ గారు, తాప్సీ గారితో పనిచేశారు.
'మిషన్ ఇంపాసిబుల్.' ఆమె కాపోతే ఆ మూవీలో ఎలా అంటే మూవీ మొత్తం నేను చేశాను. 'తాప్సీ' గారిదొచ్చేసరికి కోవిడ్ టైంలో వచ్చింది. ఆ! అప్పటికేంటంటే స్కెచ్‌లు వేశాను నేను. ఓకే. స్కెచ్‌లు వేసినప్పటికీ నేను వర్క్ ఎక్కువ చేయాలి. కాపోతే ఆ టైంలో నా ఇంట్లో సిట్యుయేషన్స్. సిట్యుయేషన్ కోవిడ్ పాజిటివ్ వచ్చింది మమ్మీకిని, మా బ్రదర్‌కి. సో, నేను 24 అవర్స్ కేటాయించలేకపోయాను. సో, అప్పుడు నేను తినకి కాల్ చేసి, "నేను స్కెచ్‌లు వేశాను కదా! చేయలేను. నువ్వు ఆ ఒక్క క్యారెక్టర్‌కి ఎవరినైనా పెట్టుకో" అని నేను రిక్వెస్ట్ చేస్తే, స్వరూప్ గారు వేరే అమ్మాయిది బట్ ఐ ఫెల్ట్ హ్యాపీ. కట్ చేస్తే తాప్సీ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఏమని, "పిల్లల కాస్ట్యూమ్స్ చాలా బాగున్నాయి." అండ్ హ్మ్. దట్ ఒక పిల్లోడిదైతే ఆవిడ నోటీస్ చేసింది. అది అమ్మాయిల కాస్ట్యూమ్ నేను అబ్బాయికేసాను కావాలని. ఈ ఐడియా ఎలా వచ్చింది నీకు అంటే చెప్పా, ఇలా అనుకున్నానండి క్యారెక్టర్‌కి నేనంటే, అప్పుడు తను అప్రిషియేషన్ చేసింది. సో, ఐ ఓకే. ఫెల్ట్ హ్యాపీ అప్పుడు. ఓకే. గుర్తించారు. 'కృతి శెట్టి' గారు? 'కృతి' నేను ఫస్ట్ టైమ్ చూసినప్పుడు తను ఒక న్యూ కమరు. నేను అప్పటికి ఆల్మోస్ట్ న్యూ స్టార్టప్ స్టేజ్. ఈవెన్ వైషు కూడా స్టార్టప్ ఫస్ట్ అవును. ఫస్ట్. అవును. అంటే సింక్ అవ్వడానికి ఒక 1 డే టైం పట్టింది మాకు. ఓకే. ముందు ఆహ్, మాట్లాడి సెట్ అయ్యి వాళ్ళ పర్సనాలిటీ ఏంటి, వాళ్ళకి ఏ కలర్స్ బావుంటాయి, ఉన్న బడ్జెట్‌లో నేనెంత వరకు చేయాలి అని. వన్స్ సింక్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 120 రోజులు కలిసి పని చేసాం. చేశారు. అవును. పెద్ద విషయం అది. ఆ! అది మీరు పనిచేసిన ఫస్ట్ సినిమా 'నిఖిల్' గారిది ఆ! ఇప్పుడు పెద్ద నిఖిల్. స్టార్ అయ్యాడు. నన్ను నేను పనిచేసిన ఫస్ట్ సినిమాలో నిఖిలే నన్ను బిలీవ్ చేసాడండి. ఓహ్! అవునా? 'నిఖిల్' అక్కడ టాలెంట్ ఉంటే పడతాడు. అవును. నిజంగా గనక నిఖిల్ నన్ను బిలీవ్ చేసి నాకంత సపోర్ట్ చేయలేదు అంటే గనక, నేను కిరాక్ పార్టీ చేసి ఉండకపోవచ్చు. ఓకే. ఎలా అంటే ప్రొడక్షన్ నుంచి అవ్వచ్చు, లేదంటే వేరే కారణాల వల్ల అవ్వచ్చు, నేను ఉండకూడదు ఆ సినిమాలో. ఓకే. వేరే వాళ్ళు ఆల్రెడీ ఇంకొకళ్ళున్నారు. వాళ్ళతో పాటు ఫైట్ చేసి నన్ను పెట్టింది 'నిఖిలే.' వీళ్ళే నిఖిల్. ఓహ్! అయితే 'నిఖిల్‌కి' మీరు థాంక్స్ చెప్పాలయితే. చాలా సార్లు చెప్పాను. ఇంకా చెప్తానే ఉంటాను. నా ఫస్ట్ స్టెప్ అది. అవును. ఎలా అంటే ఇన్ని స్టెప్పులు ఎక్కడానికి రీజన్ అనేది ఒక మెట్టు స్టార్ట్ అవ్వాలి. మెట్లే లేవనికి ఎక్కడి నుంచి వస్తది? కరెక్ట్. ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేయాలి కదా! ఆ ఫస్ట్ పునాది పికప్ 'నిఖిల్' నిఖిల్‌దే. గారు. సూపర్. బావుందండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా అనిపించింది నాకు కూడా. ఫ్యూచర్‌లో మీరు ఇంకా పెద్ద స్టేజ్‌కెళ్ళిపోయి ప్రొడక్షన్ స్టార్ట్ చేసినా, ఇంకొక రంగంలోకి అడుగుపెట్టినా ఖచ్చితంగా మళ్ళీ మా దగ్గరికి రావచ్చు ఎప్పుడైనా. టాక్ తెలుగుకొచ్చి మీరు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇవ్వచ్చు. థాంక్ యూ వెరీ అండి. హ్యాపీ. ఇదండి మన ప్రసన్న దంత్రూరి గారు ఫైటర్ అనమాట. మామూలు వుమెన్ ఫైటర్. కాస్ట్యూమ్ డిజైనర్స్‌లో కొత్త ట్రెండ్‌ని క్రియేట్ చేస్తున్నారు. ఆమె ఆమె వర్క్ చేసిన అనేక సినిమాలు రిలీజ్ అయ్యాయి. త్వరలోనే 'భైరవం' సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. ఏమో ఈ ఒక సినిమాకి సంబంధించి కాకుండా ఇదంతా పర్సనల్ పాడ్‌కాస్ట్. ఈ పర్సనల్ పాడ్‌కాస్ట్‌లో టాక్ తెలుగు ప్రేక్షకులందరూ టాలెంట్ ఉన్న వాళ్ళందరిని తీసుకొచ్చి కూర్చోబెట్టి మీతో మాట్లాడించి మీకు పరిచయం చేస్తూ ఉంటాను. ఈ అమ్మాయిని కూడా ఆశీర్వదిస్తారు, ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూస్తూనే ఉండండి. నేను మీ శివ మల్లాల.